వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు మార్నింగ్ న్యూస్ కంటే ఒక చిన్న అంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా రకరకాలుగా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అనుకూలంగా వాళ్ళ పేపర్లకు అనుకూలంగా కూడా వార్తలు రాస్తున్న తీరును మీరు ఎప్పుడైనా గమనించారా? దానితో పాటుగా కేవలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, దిశ, వెలుగు, దానితో పాటు నా తెలంగాణ రకరకాల పేపర్లు కూడా మీ అందరికీ కనబడుతున్న తీరు చూశారు. కానీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైన హెడ్డింగ్లు దేనికోసం, విచారణ జరిగిన తీరు దేనికోసం, విచారణ ఏసీపీ విచారణ కల్వకుంట్ల తారక రామారావుకు సంబంధించి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి 54.88 కోట్లు అంటే సుమారుగా 55 కోట్ల నిధుల మళ్లింపు గురించి జరిగితే వీళ్ళు రాసే రాతలు, వీళ్ళు రాసే హెడ్లైన్లు దేనికి సంకేతం? అందుకే వాస్తవాలను తెలుసుకోండి. ఈరోజు శాటిలైట్ పత్రికలు కానీ శాటిలైట్కి సంబంధించిన న్యూస్ ఛానల్ కానీ కేవలం కూడా అన్నీ కూడా అభూత కల్పనలు మాత్రమే మీకు చూపెడుతున్నాయి. రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలను చూపెట్టడానికి ఎందుకో తెలియదు, వాళ్ళకు మనసు రావడం లేదు. అందుకోసమే తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, జర్నలిస్ట్గా మీ అందరికీ వాస్తవాలను వివరించే ప్రయత్నం నేను చేస్తున్నా. కాబట్టి మీరు చేయాల్సింది ఒకటే, ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటుగా మీకు కింద కనిపించే ప్రతి వీడియోను కూడా ఖచ్చితంగా కూడా ఓపెన్ చేయండి, లైకులు కొట్టండి, షేర్ చేయండి. ఎందుకంటే వాస్తవాల ప్రతి దృశ్యం వైఆర్ టీవీ మాత్రమే. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఏ విషయాన్నైనా మీకు వెనువెంటనే సమాచారాన్ని చేరవేసే ప్రయత్నం నేను చేస్తాను. మీరు చేయాల్సిందల్లా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి మీరు పూర్తిగా కూడా ఏం చేయాలి అంటే, ఇగో ఇక్కడ మీకు చూపెడుతున్న చూడురి, మీ ముంగట కనబడే లైవ్కు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఏం చేయాలంటే, ఇక్కడ ఒకరు లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయండి. అంటే వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాస్తవ దృశ్యాన్ని నేను అందించే ప్రయత్నం చేస్తా. రైట్, మొత్తానికి నిన్న మీరు కేటీఆర్కు సంబంధించిన విచారణ చూశారు. కానీ నేను కేటీఆర్ మీద జరిగిన కుట్రను చూశాను. మీరందరూ కేసుకు సంబంధించి కేటీఆర్ను ఏసీబీ కోర్టు ఏమడుగుతుంది, ఎన్ని ప్రశ్నలు అడిగింది, ఎంతమంది అధికారులు పాల్గొన్నారు, దాంతోపాటు దాన్ని రికార్డ్ చేశారా లేదా, దాంతోపాటు ఎన్ని శాటిలైట్ ఛానళ్ళు, దాంతోపాటు దినపత్రికలు, డిజిటల్ మీడియాలు ఎంత మేరకు వాస్తవాలు చెప్పాయి, దాంతోపాటు దాని వెనుక విచారణ జరుగుతున్న తీరులో కూడా పూర్తి స్థాయిలో వెనుక నుండి రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా, మరొకసారి ఈ విచారణ ఏ విధంగా జరగబోతుంది అనే విషయాన్ని మీకు అందించే ప్రయత్నంలో భాగంగా చాలా కూడా సఫలీకృతం కాలేదు. కాబట్టి నేను వాస్తవాలను ఈరోజు చెప్పదలుచుకున్నా. నిన్న జరిగింది ఏసీపీ విచారణ అని మీరంటారు, నేను చెప్పబోయే మొత్తం ఎపిసోడ్కు టైటిల్ మీరే పెట్టుకోరు. రైట్, నిన్న పొద్దుగాల లేవంగానే ఫస్ట్ తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ వార్త అంటే జర ఈనాడుకు పత్రిక జర నిజాలను ఇస్తుంది, యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో భరోసాని ఇస్తుంది, వాస్తవాలను తెలియజేస్తుంది అని మీరు అంటారు. సరే, నేను మొట్టమొదటిసారిగా ఇవాళ ఈనాడు పత్రికను ఓపెన్ చేస్తా. ఒకసారి ఇక్కడ ఈనాడు పత్రికను ఒకసారి మీరందరూ హెడ్లైన్లు చూడాలి. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అవసరం. నిధుల బదిలీ ఆదేశాలు నావే, ఇందులో ఎలాంటి దురుద్దేశాలు లేవు, రేస్తో ఎంత ఆదాయం వచ్చిందనే లెక్కలన్నీ ప్రభుత్వం వద్దనే ఉంటాయి. ఫార్ములా ఈ రేస్ కేసులో విచారణకు అనీషాకు తెలిపిన కేటీఆర్. ఇక దాదాపుగా 80 ప్రశ్నలు సంధించిన ఏసీపీ అంటూ కూడా మీరు ఈనాడు చూస్తారు. ఇక ఈ పత్రికలో ఏం చేశారు, టైటిల్ ఒకసారి చూడండి. నిధుల బదిలీ ఆదేశాలు నావే అని కేటీఆర్ చెప్పినట్టుగా ఏసీపీ అధికారులు బయట ఏమైనా ప్రెస్ మీట్ పెట్టారా? లేదు కదా. ఇది ఒకటి క్లారిటీ. అంటే ఇది వాస్తవం చెప్తుందా అవాస్తవం చెప్తుందా అని మీరే తెలుసుకోరు. ఇక దీని తర్వాత మా వివేక్ కాక దగ్గర పోదు. ఎందుకంటే వివేక్ కాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదో ఏలుబడి చేసినట్టుగా రాసుకత్తాండు. ఒక రాతలు కాదు, సార్ ఏడుంటే వార్తలు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీరు ఇక వెలుగు దినపత్రిక, ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే ఎటుపోయినాయి, టికెట్ల అమ్మకాలు, హోల్డింగ్ల యాడ్స్ ఆదాయం ఏమైంది, కేటీఆర్ను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సమాధానాలు ఇవ్వకుండా ఎదురు ప్రశ్నలు వేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. 7 గంటల పాటు కొనసాగిన ఎంక్వైరీ, రేస్తో 700 కోట్ల లాభాలని వచ్చాయని కేటీఆర్. ఇదే అంశంపై పలు కోణాలలో ప్రశ్నించిన ఏసీపీ. అంటే అక్కడ టైటిల్ ఏమున్నది ఈనాడులా? ఇక్కడ నిధుల బదిలీ ఆదేశాలు నావే. ఇక్కడ టైటిల్ ఏమున్నది? ఫార్ములా ఈ రేస్తో 700 కోట్ల లాభాలు వస్తే ఆ పైసలన్నీ ఎటు పోయినాయి అనేది కేటీఆర్ అడిగిన, కేటీఆర్ను ఇదే ప్రశ్న అడుగుతుంది. ఇక దీంతో పాటుగా మరొక పేపర్ కూడా, ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలవాలి, మా
కిష్టన్న పేపర్ మా కిష్టన్న అంటే మీ అందరి బాగా గుర్తుండాలి. తెలంగాణ రాష్ట్రం అయితే ఆయనకి ఎక్కడి నుండో కోపం వస్తుంది. మొన్ననే నేను ఒక పెద్ద సంచలనమైన ఎపిసోడ్ కూడా తెర మీదకి వచ్చిన, కానీ వ్యక్తిగతంగా వద్దు అనేసరికి అవన్నీ నేను ఎక్కడ కూడా పక్కకు పడేసిన. నేను చెప్తున్నా కదా, నా దగ్గర ప్రశ్నకు ప్రశ్నే జవాబు, ఏసీబీ అధికారులకు ప్రశ్నలకు కౌంటర్, కేటీఆర్ కౌంటర్లు, ఫార్ములా ఈ రేస్ కేసులో 6.5 గంటల పాటు విచారణ, మాజీ మంత్రికి పలు కోణాలలో 50కి పైగా ప్రశ్నలు, రేసింగ్ అనుభవం లేని కంపెనీకి కాంట్రాక్టులు ఎలా ఇచ్చారు, టెండర్లు ఎందుకు పిలవలేదు, స్పాన్సర్లు తప్పుకుంటే చర్యలు తీసుకోలేదేం, క్యాబినెట్ అనుమతి లేకుండా నిర్ణయాలు ఎలా, కోడ్ ఉండగా నిధులు ఎలా ఇస్తారు, హైదరాబాద్కు బ్రాండ్ ఇమేజ్ తెద్దామని కృషి చేస్తే ఈ రాద్ధాంతా అన్వేషణ ఏమిటి, నిధుల దుర్వినియోగం జరిగింది ఎక్కడ అంటూ కూడా ప్రశ్నకు ప్రశ్నే జవాబు అంటూ కూడా మీరు విన్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా మరొక పత్రిక ఉంటుంది. ఇక మీ అందరికీ తెలుసు కదా, దశమ్మ. అదే మీరు దిశ అంటారు, నేను దశమ్మ అంటే. ఎందుకంటే పేరు మీ అందరికీ తెలియాలి. మళ్ళీ ఎందుకు అంటే ఈయన రాతల రోతలు ఎట్లుంటాయి, తెలంగాణ ప్రాంతాలకు బీఆర్ఎస్ పార్టీ మీద ఎంత ఘోరంగా రాస్తాడు, ఏం కథ అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలియాలి కదా. ఎందుకంటే వాస్తవాల కోణం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి. కాబట్టి వచ్చిండండి. ఇక చూడు ఏం టైటిల్ వేసిండండి, ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారా, బిజినెస్ రూల్స్ ఎందుకు పాటించలేదు, 55 కోట్ల విదేశీ కంపెనీలకు ఇవ్వాలని మీరే చెప్పారా, ఆర్థిక శాఖ అనుమతి ఎందుకు తీసుకోలేదు, 9వ సీజన్కు చెందిన 700 కోట్ల లాభాల డిపాజిట్లు ఎక్కడ, మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీపీ అధికారుల ప్రశ్నల వర్షం, సుమారు 7 గంటల పాటు కొనసాగిన విచారణ, కేటీఆర్కు సుప్రీంకోర్టులో నిరాశ, స్పాట్ విచారణకు అంగీకరించని ధర్మాసనం, 15న విచారిస్తామని వెల్లడి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీరు పత్రికలు చూస్తారు. దీంట్లో నమస్తే తెలంగాణను కూడా హెడ్లైన్స్ ఒకసారి చూపెడతాను. తప్పు చేయలేదు, తల వంచేది లేదు అంటూ కూడా కేటీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో తన యొక్క ప్రెస్ మీట్కు సంబంధించి పెట్టిల్లు. రైట్, ఇప్పుడు ప్రశ్న ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు అన్ని పత్రికలు చూస్తారు. మీకు సంబంధించి దరిదాపుగా ఈనాడు కానీ, ఆంధ్రజ్యోతి కానీ, వెలుగు కానీ, దిశ పేపర్ కానీ, మీరు ఎక్కువగా చూసే పత్రికలు పేపర్లకు సంబంధించి మీకు ఒకసారి తెలియజేసే ప్రయత్నం అయితే నేను చెప్పిన. ఎందుకు అంటే ఈరోజు ఏ పత్రిక ఎవరికి అనుకూలంగా నడుస్తుంది, ఏ పత్రిక ఎవరికి బానిసలా మారిపోయింది, జీ హుజూర్ అని ప్రకటనల కోసం మాత్రమే పనిచేస్తుందా, లేకపోతే పదవుల కోసం పనిచేస్తుందా? మీరు గతంలో కూడా చూడొచ్చు. ఏది ఒక శాటిలైట్ ప్రముఖ ఛానల్కు సంబంధించిన అధినేత ఏకంగా రాష్ట్ర రాజకీయాలలో పెద్ద కొలువేగొచ్చిండు చైర్మన్గా, మీ అందరికీ తెలుసు కదా. అంటే రాజకీయాలను మీడియా చేస్తుందా, మీడియా రాజకీయం చేస్తుందా అనేది ఒకసారి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే రాజకీయ పార్టీలలో పూర్తి స్థాయిలో మీడియా బందీగా మారిపోయిందా, బానిస సంఖ్యలుగా మారిపోయిందా అనేది మీరు ఆలోచించాలి. నిన్న జరిగిన ఈ ఎపిసోడ్లలో ఎక్కడ చూసినా కూడా మీకు ఒక్కటే కనబడుతుంది. ఏంది, పూర్తి స్థాయిలో కూడా ఈ కేటీఆర్ ఏసీబీ ప్రశ్నలకు సంబంధించి ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క రకంగా రాసుకొచ్చింది. అంటే వీళ్ళందరికీ ఎవరు చెప్పిర్రు అనేది కూడా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇన్ని పత్రికలు ఉన్నాయండి, మీరందరూ కూడా ఆలోచించాలి. వెలుగు పేపర్ ఏమో హెడ్లైన్ ఏమంటే పెట్టింది, ఫార్ములా రేస్తో 700 కోట్లు లాభాలు వస్తే ఎటుపోయినాయి, అంటే సంపాదన వచ్చింది ఎక్కడికి పోయినాయి అనేది ఈయనని అడుగుతారు. మరి దానికి సంబంధించిన ఒక వ్యవస్థ ఉన్నది మున్సిపల్ శాఖలో, దానికి సంబంధించిన అధికారులు ఉంటారు, అధికారులకు సంబంధించిన ఆడిటింగ్ ఉంటుంది, ఆడిటింగ్ సంబంధించిన పుస్తకాలు ఉంటాయి, పుస్తకాలకు సంబంధించిన లెక్కలు ఉంటాయి. మరి ఇవన్నీ పక్కన పెట్టి కేటీఆర్ని ఎందుకు టార్గెట్ చేసింది ఈ పత్రిక? ఈ పత్రికకు సంబంధించి ఏసీపీ అధికారులు వచ్చి చెవులు ఏమన్నా చెప్పిలా, 700 కోట్లు వచ్చినాయట వెటుపోయినాయో అడుగు అని రాయమని ఏమన్నా హెడ్లైన్ ఇచ్చిరా, పెన్ ఇచ్చిరా? క్లియర్ కట్ కదా ఇది. ఏంది అంటే ఇక్కడ సమాధానం నేనే చెప్తున్నా. ఫార్ములా ఈ రోజుతో 700 కోట్లు వస్తే ఎటుపోయినాయి అనేది ప్రశ్న అడిగింది ఈ పత్రిక. అంటే కేటీఆర్ మీద బట్టగాల్సి మీదేయాలి. నేనేమంటానంటే 700 కోట్ల రూపాయల ఆదాయం అయితే వచ్చింది కదా, దానికి సంబంధించిన లెక్క పద్దు పేపర్ అయితే ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఆడిట్ అయితే ఉంటుంది కదా, మరి అవన్నీ తీయకుండా ఈ రాద్ధాంతం ఏంది అంటే కేటీఆర్ మీద పూర్తి స్థాయిలో కుట్ర చేస్తున్న ఈ పత్రికకు సంబంధించి కూడా చూడుర్రి. ఇక దీంతో పాటుగా ఏది మన దిశమ్మ ఏడవే, ఆర్థిక నేరాన్ని అంగీకరిస్తున్నారా, నేరం చేసిలని దిశ పత్రిక ఎండీ, చైర్మన్, చీఫ్ ఎడిటర్లు లేకపోతే సబ్ ఎడిటర్లకు ఏమన్నా ఫోన్ చేసి చెప్పిందా ఏసీబీ అధికారులు ఆర్థిక నేరానికి పాల్పడ్డాడు కేటీఆర్ అని? ఏం రాతలయ్యాయి, బట్టగాల్సి మీదేసుడేందే? నువ్వు కాళేశ్వరం మీద ఇసుక మాఫియా జరుగుతుంటే ఏం చేస్తానో కొడుకు మీద ఈకలు బీక్తున్నావా? తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పుతుంటే ఏం చేస్తున్నావు, గడ్డి బీక్తున్నావా? నిన్న మహిళా జర్నలిస్టు మీద చేయేస్తా ఉంటే పోలీసులు ఏం చేస్తున్నావా, బొచ్చు బీక్తున్నావా నెత్తి మీది? ఏమో ఆర్థిక నేరానికి పాల్పడ్డాడు మీరు అంగీకరిస్తారా అని మీకు చెప్పిండా అంటున్నా? ఏం రాతాలరా బా ఇవి? అసలు ఇది తెలంగాణోడి పేపరేనా, ఆంధ్రోలదా? ఇప్పటి వరకు ఈ తెలంగాణలో ఏంది పంచాయతీ?
ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చుడేంది, ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాతల రోతలేంది? జర్నలిజం అంటే జర్నలిజం విలువలను పాటించరా? కొంచెమన్నా మానవత్వం అనిపిస్తలేదా? సమస్యల మీద రాయిర్రా అంటే ఒకడేమో బీఆర్ఎస్ పార్టీ అంటాడు, ఒకడు కాంగ్రెస్ పార్టీ అంటాడు, ఒకడు బీజేపీ పార్టీ అంటాడు, ఒకడేమో ప్రభుత్వం అంటాడు, ఒకడు రేవంత్ రెడ్డి అంటాడు. ఏం జర్నలిజం రోయ్? ఏంది కథ? ఏంది? పార్టీలకు కాదు, ప్రజా సమస్యల కోసం మనం పనిచేయాలి. ఇప్పుడు విపక్షంగా ఉన్న ఏది బీఆర్ఎస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, వామపక్షాలు కానీ ప్రజల కోసం ఎవరైనా పాటు పడితే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలో, తెలంగాణలో లగచెర్ల బాధితులపైన ఎందుకు పోరాటం చేసి వాళ్ళని బయటికి తీసుకురాలే? ఏడవైనా బండి సంజయ్ నా కిషన్ రెడ్డి ఏడవైనా ఉన్నావా సారు? ఉన్నావా నువ్వు? ఏడున్నావు నువ్వు? సమస్యలు కనబడతలేవా తెలంగాణలో? ఈ బీజేపీ నేతలంతా ఏడబోయిర్రా? ఇదో కథ. ఈ పత్రికకు సంబంధించి ఇది దీంట్లో ఒక్క కారణాన్న నువ్వు రాసినవా? నిన్న ఏసీపీ కోర్టు కాడ మహిళా జర్నలిస్టులను చెయ్యి పట్టుకొని ఆయన ఇట్లా గుంజిండు. దాని గురించి ఇట్లా ఏది భుజం మీద చేసిండు, దాని గురించి రాసినవా? ఒకేసారి ముగ్గురు విచారణ, కేటీఆర్, అరవింద్, బిఎల్ఎన్ రెడ్డిని కలిపి ఈ కేసు నోటీసులు జారీ చేయనున్న ఆఫీసర్లు. వీళ్ళకి ముందే దొరుకుతుంది. ఎందుకంటే ఇది రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కరపత్రం. ఇక గుర్తుపెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలకు మొత్తం ఇది కరపత్రం. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది అయిపోయింది. ఇక దీని తర్వాత ఇంకెవరు మిగిలిళ్ళు? ఇక కిష్టకాక అంటే ఇక కిష్టకాక మస్తున్నాయి నా దగ్గరనే. ఈయన గురించి మస్తున్నాయి. కానీ ఏంది రాజకీయాలలో ఉండే కొంతమంది సీనియర్ జర్నలిస్టులు కానీ వాళ్ళందరూ చెప్తే అన్నీ ఎక్కడ ఆపినాయి. ఎపిసోడ్లు ఉన్నాయి నా దగ్గర ఈ పేపర్. సారీ, ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు జర్నలిజం చేయండి, తప్పులేదు. తెలంగాణ ఉద్యమంలో మా మీద కక్షగట్టి మీరు ఎట్లా రాసిలో వార్తలు నాకు తెలుసు, మీరు ఏం చేసిలో నాకు తెలుసు. మీ బయోడేటా, మీ అంగీకారం నుండి లోపల ఉన్న కడ్రాయర్ వరకు అన్నీ నా దగ్గరనే. మీ జాతకాలు నేను చెప్తున్నా కదా, నేను ప్రతిదీ ఉంది, మొత్తం డంపు చేసి పెడుతున్నా ఒక్కొక్కని జాతకం. ప్రశ్న అని మీకేమన్నా సమాధానం? అరే భయ్, బాజాప్తుగా విచారణ జరిగినప్పుడు వాళ్ళు ఏది అడుగుతారు? ఇప్పుడు నేనే విచారణ కసరైనా నీ కింది నుండి ఒకటి మీద నుండి అడ్డగోలుగా ప్రశ్నలు అడుగుతారు. ఒకటే ప్రశ్న నేను ఇన్నిసార్లు తిప్పినాను, అదే సైబర్ క్రైమ్లో. పొద్దున్న నుండి సాయంత్రం దాకా పంచాయతీ. నేను చెప్తున్నా కదా, ఇది రాజకీయం. రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్ అంతే. రేవంత్ రెడ్డి వ్యక్తిగత టార్గెట్ చేయడం వల్ల వచ్చిన పంచాయతీ ఇదంతా. ఇది అయిపోయింది. సరే, ఈ పత్రికని పక్కన కొద్దిసేపు ఇక అసలు వాస్తవ ధోరణి ఏంది, కేటీఆర్ నేను ఏమన్నాడు, కేటీఆర్కు సంబంధించి ఏం జరిగింది అనే పరిస్థితికి సంబంధించి ఒక్కసారి మనం చూద్దాం. ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలవాలి. దయచేసి చెప్తున్నా, ఈ వీడియో చాలా విలువైనది. తెలంగాణలో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని వాస్తవాలను నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒక్కొక్క అంశాన్ని కూడా మీకు తెర మీదకి తీసుకొస్తా. వాటన్నింటినీ కూడా దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియాలి. వాస్తవ ధోరణి ఏంది, పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది, ఏం కథ అనేది కూడా మీ అందరికీ నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. నిన్న ఫార్ములా ఈ రేస్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన అంశాలన్నింటినీ కూడా ఒకసారి వాస్తవాలను మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఏసీపీ విచారణ అటెండ్ అయిన తర్వాత జరిగిన అంశాలేంటి, ఏసీపీ కోర్టుకు సంబంధించి జరిగిన వివరాలేంటి, వాటికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనం ఒక్కొక్కసారి నేను చెప్పే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందు పేపర్లో వచ్చిన కథనాన్ని ఒకసారి మీరు వినండి, దాని తర్వాత ఇందులోకి వెళ్దాం. రైట్, తప్పు చేయలేదు, తలవంచేది లేదు. ఇక్కడ కేటీఆర్ మొదటి నుండి కూడా ఒకటే అంశం అండి. కేటీఆర్ చేసిన తప్పేంటో తెలుసా? నిజంగానే కేటీఆర్ ఒక తప్పు చేసింది. ఏం తప్పో తెలుసా? ప్రజల పక్షాన నిలబడడం. ఎందుకు అంటే అది రేవంత్ రెడ్డి గిట్టుతలేదండి, రేవంత్ రెడ్డికి నచ్చుతలేదు, రేవంత్ రెడ్డికి ఇబ్బంది అవుతుంది. రేవంత్ రెడ్డి పాలన మీద పూర్తి స్థాయిలో ప్రజలలో వాస్తవాలను తెలియజేస్తూ ఉంటే వాళ్ళు పోరుబాట పడుతున్నారు. వాళ్ళు ఏంది అంటే చైతన్య రథయాత్ర చేస్తారు, ప్రజా గర్జనలై ఒక్కొక్కరు గర్జించబోతున్నారు. తెలంగాణలో ఒక్కొక్క కేసీఆర్లా మారబోతున్న పరిస్థితులు రాబోతున్నాయి. సో ఇలాంటి పరిస్థితులలో పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందో కూడా మనం తెలుసుకోండి, దయచేసి నేను చెప్తున్నా. రైట్, ఒకసారి ఏమన్నాడు? తల వంచేది లేదన్న, తప్పు చేయలేదు, తల వంచలేదు. నిజంగానే కేటీఆర్ తప్పు చేయలేదని మొదటి ఆది నుండి కూడా వాదిస్తున్నాను నేను. ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం కానీ, దాంతోపాటు అటు ఏసీపీ అధికారులకు సంబంధించి కానీ, ఇటు ప్రభుత్వానికి సంబంధించి కూడా అందరినీ నేను ఆరా తీసే ప్రయత్నం అయితే జరిగింది. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా మీ అందరికీ కూడా నేను పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఇక పత్రాలన్నీ పేపర్లో పట్టుకొని వచ్చిన. సో అందుకే లేట్ అయింది, చాలా క్లారిటీగా మీకు వివరించాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తప్పులని చెప్పి తప్పుల పాలు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వాస్తవాలు ఇప్పటికైనా తెలుసుకోండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఏసీబీ దాంతోపాటు ఈడీ
కేంద్ర దర్యాప్తు చేతులలో ఏమేమి సంస్థలు ఉన్నాయి, రాష్ట్ర దర్యాప్తుకు సంబంధించి ఏమేమి ఉన్నాయి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ అనే వ్యక్తిని ఎందుకు అబాసుపాలు చేస్తున్నారు అనేది నేను చెప్తా. దానికంటే ముందు ఒకసారి ఇక్కడ చూద్దాం. అర పైసా కూడా అవినీతికి నేను పాల్పడలేదు, 100 కేసులు పెట్టినా పోరాటం ఆపను, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉన్నది, అర పైసా కూడా అవినీతికి పాల్పడలేదు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రి కాదాయనే, అలాంటి వ్యక్తి కాదు కేటీఆర్ 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా పోరాటం చేసి హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేయాలి, హైదరాబాద్కు సంబంధించిన బ్రాండ్ ఇమేజ్ని ఏ విధంగా పెంచాలి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో పరిశ్రమలను ఏ విధంగా తీసుకురావాలి, ఇక్కడికి సంబంధించి వనరులను ఏ విధంగా ఉపయోగించి ప్రజలకు మేలు చేయాలనే కోణం చేసింది తప్ప ఆయన పైసా సంపాదించుకోవాలి, పైసా తినాలి అనే కోణంలో కేటీఆర్ లేడు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే అతను అమెరికా నుంచి ఇతర దేశాలలో ఉద్యోగం చేసే వ్యక్తి. అంటే ఈ దేశం నుండి పరాయి దేశం వెళ్ళిందంటే ఆర్థికంగా ఎంతో కొంత ఎదుగుదల ఉంటుంది, దాంతోపాటు ఆర్థికంగా ఉన్న కుటుంబం కాబట్టి వాళ్ళకు అవినీతి చేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అదొకటి ఇంకొక విషయం ఏంటంటే అవినీతికి పాల్పడాల్సిన అవసరం కూడా రాదు. ఎందుకంటే ఆర్థికంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా చేయరు. కానీ కొంతమంది పనిగట్టుకొని వాళ్ళకు అవినీతి చేస్తేనే, అవినీతి చేయకపోతే నిద్ర పట్టదు. వాళ్ళు కూడా ఎవరు అనేది కూడా ఇంకో 2 నిమిషాలలో మీకు అవి కూడా పేర్లతో సహా బయట పెడతా. ఆ క్విడ్ ప్రోకో సంగతి ఏంది, వాళ్ళు ఎవరెవరు ఏంటిది అనేది కూడా మీకు బయట పెడతా. ఓకేనా? ఇక్కడ కేటీఆర్ చాలా క్లారిటీగా చెప్తుండ్రు, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాకు న్యాయ వ్యవస్థల మీద చాలా క్లారిటీగా నమ్మకం ఉన్నది. నిజంగా చెప్తున్నా, నా దగ్గర భారత రాజ్యాంగం ఉన్నది, దాంతోపాటుగా భారత రాజ్యాంగం మీద ఎందుకు నమ్మకం ఉంచాలి, న్యాయస్థానాల మీద ఎందుకు నమ్మకం ఉండాల్సి వస్తుంది, న్యాయస్థానాల మీద ఉండాల్సిన నమ్మకం ఏంటి, దాంతోపాటుగా ఆ న్యాయస్థానానికి సంబంధించి జరిగే ఎపిసోడ్ ఏంది అనేది కూడా మీకు చెప్తా. ఎందుకు అంటే భారతదేశంలో ఉన్న న్యాయస్థానాల మీద ఎందుకు నమ్మకం ఉండాలి, ఈ భారతదేశానికి సంబంధించి ఈ భారత రాజ్యాంగాన్ని మనం ఎందుకు నమ్మాలి అంటే కొన్ని అంశాలు ప్రధానంగా కూడా మీకు చెప్తా. మీరందరూ కూడా ఎవరైనా పూర్తి స్థాయిలో ఈరోజు మిత్రుడు జర్నలిస్టు ఎవరు ఆర్జీ టీవీకి సంబంధించిన మిత్రుడు అరెస్ట్ అయ్యిందంట. ఎందుకు అరెస్ట్ చేసిల్లు అనేది ఇప్పటి వరకు కూడా ఒక ఎఫ్ఐఆర్ లేదు. ఎప్పుడో 6 నెలల క్రితం చేసిన ఒక వీడియోకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనను అరెస్ట్ చేసి ఇప్పటి వరకు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి అట. వాళ్ళ కుటుంబ సభ్యులు నాకు ఉదయం నుండి కూడా కాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వాస్తవానికి ఆయనకి ఏమైపోయింది, ఎక్కడ ఉన్నాడు, ఏం కథ అనేది కూడా తెలియని పరిస్థితి కనబడుతుంది. నిన్న రాత్రి విచారణ పేరుతోని ఇక ఒక్కసారి మన దగ్గరికి వచ్చింది. రాత్రి 11:30 సమయంలో ఆయనను కస్టడీలోకి తీసుకున్నామని వీడియోలు కూడా తీయకుండా, మాట్లాడనీయకుండా కారులో ఎక్కించుకొని వర్ధన్న పోలీస్ స్టేషన్ నుంచి జాఫర్గఢ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడి నుంచి పాలకుర్తికి తీసుకెళ్లినామని చెప్పిళ్ళు. అయితే పోలీస్ స్టేషన్కు సంబంధించి ఆయనకి ఇప్పటి వరకు ఆచూకీ లేదని వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోన్ చేసిళ్ళు. అక్రమంగా అరెస్టు చేసిళ్ళు అనేది ప్రధానంగా ఉన్నది. అయితే ఈ భారత రాజ్యాంగం తెలంగాణలో అమల్లో ఉంది అంటే బాజాప్తిగా దీని మీద ప్రమాణం చేసి యనుమల రేవంత్ రెడ్డిని ప్రమాణం చేసి చెప్పమన్నారు. రాష్ట్ర డీజీపీని కూడా ప్రమాణం చేయమని చెప్పండి. ఈ తెలంగాణలో ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉంది రంజిత్ అంటే నేను జర్నలిజం వదిలేసి వెళ్ళిపోతా. ఇది రేవంత్ రెడ్డికి బస్తీ మీద సవాల్. ఎందుకంటే ఒక వ్యక్తిని అరెస్టు చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ బుక్ను కూడా నేను పంపించమంటే పంపిస్తా యనుమల రేవంత్ రెడ్డికి, రాష్ట్ర డీజీపీకి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మీరు అరెస్టు చేయగానే ఫోన్లు ఎలా గుంజుకుంటారు? మరి ఈ చట్టంలో ఎక్కడా లేదు. నేను చదివిన దీన్ని 1కి 3 సార్లు చదివినా, కావాలంటే సెక్షన్లతో సహా చెప్తారు, రమ్మనురి వాళ్ళు. ఇందులో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కూడా అరెస్టు చేయగానే సెల్ ఫోన్ గుంజుకోమని లేదు. మరి ఆ రోజు నన్ను ఎస్ఓటి పోలీసులు రాగానే కూడా నా ఫోన్ ఏ విధంగా గుంజుకున్నారు, ఏ చట్టంలో ఉన్నది, ఏం కథ అనేది చెప్పాలి. ఈరోజు రాజ్ కుమార్ మిత్రుడికి సంబంధించి అరెస్టు చేసిన తర్వాత ఆయన వీడియోలు కూడా తీయొద్దని చెప్పిల్లు కదా. ఇక్కడ నా దగ్గర ఉన్న ఈ భారత రాజ్యాంగం 630 పేజీలతో కూడిన భారత రాజ్యాంగం. ఈ 630 పేజీలతో కూడిన ఈ భారత రాజ్యాంగంలో ఎలాంటి చట్టాలు ఉన్నాయనో నాకు బాగా తెలుసు. మరి ఫోన్ ఏ విధంగా గుంజుకుంటారు, వీడియోలు ఎందుకు తీయకూడదు? ఒక జర్నలిస్టుగా, ఒక సామాన్యమైన పౌరుడిగా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డగా వీడియోలు తీస్తే తప్పేంటి? ఆ మిత్రుని అరెస్టు చేయాల్సిన అవసరం ఏంది? అంటే ఒక ఎమ్మెల్యే, అక్కడ వర్ధన్నపేటకు సంబంధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేనట, ప్రభుత్వం మీద వ్యతిరేకత బాగొస్తుంది, ఆయనను పూర్తి స్థాయిలో కూడా కట్టడి చేయమని చెప్పిందట. నేను ఆ మిత్రుడికి పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతా ఉన్నా. ఆ పోరాటం అనేది ఆపేది లేదు, ఇంకా భయంకరంగా చేయమని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఇదే వేదిక చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎవరు పోరాటం చేసినా వాళ్ళకి సంపూర్ణమైన మద్దతు ఉంటుంది. అందులో రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయితే ఇంకా బ్రహ్మాండంగా మద్దతు తెలుపుతాను, నేనే చెప్తాను కదా. సో పూర్తి స్థాయిలో మిత్రుడికి సంబంధించి నిన్న జరిగిన ఎపిసోడ్లో. అయితే ఇప్పుడు మనం టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంది అంటే న్యాయ వ్యవస్థ మీద ఎందుకు నమ్మకం ఉండాలంటే
మీకు పోలీస్ స్టేషన్లో అంటే మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అన్యాయం జరిగినా మనకు దానికి సంబంధించి ఏది అంటే పూర్తి స్థాయిలో కూడా అంటే నియోజకవర్గంలో కోర్టు ఉంటుంది, జిల్లా కోర్టులు ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించిన న్యాయస్థానానికి సంబంధించి కోర్టులు ఉంటాయి. ఇప్పుడు మనకు రాష్ట్రానికి సంబంధించి నాంపల్లి కోర్టులో మనకు అన్యాయం జరిగితే హైకోర్టుకు పోతాం, హైకోర్టులో అన్యాయం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తాం, సుప్రీంకోర్టు దగ్గర ఎలాగోలో న్యాయం జరుగుతుంది, ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనే నమ్మకం విశ్వాసం ఉన్నది కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని మనం నమ్ముతున్నాం. కానీ తెలంగాణలో ఈ భారత రాజ్యాంగం అమల్లో ఉందా? మిస్టర్ యనుమల రేవంత్ రెడ్డిజీ అండ్ డీజీపీని నేను అడుగుతా ఉన్నా. మీ ప్రభుత్వాన్ని నేను టార్గెట్ చేయలేదు, వాస్తవాలను మాత్రమే చెప్తా ఉన్నా. ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు ఒక నిజం చెప్పుర్రి. తెలంగాణలో భారత రాజ్యాంగం అనేది అమల్లో ఉందా చెప్పుర్రి, గంతే. నేను ఎక్కువేం అడగా. ఎందుకు అంటే న్యాయస్థానాల మీద మాకు ఒక సామాన్యమైన పౌరుడిగా నమ్మకం ఉంది. ఆ రోజు నాకు బెయిల్ రిలీజ్ చేసినప్పుడు నాకు ఖచ్చితంగా కూడా న్యాయస్థానాల మీద నమ్మకం వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా. ఎందుకు అంటే తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో లేదు. ఇది నేను చెప్పిన మాట కాదు, మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిండు, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పిండు, దాంతోపాటు కవిత చెప్పింది, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు చెప్పిళ్ళు, దాంతోపాటుగా ఆఖరికి భారతీయ జనతా పార్టీ నేతలు కూడా చెప్పిళ్ళు, తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అడుగుతున్నారు. ఎందుకు అంటే ఒక నోటీస్ ఇవ్వకుండా మీ ఇష్టానుసారంగా తీసుకెళ్ళడానికి మీ అయ్య మీ తాతల జాగిరా అంటున్నా నేను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొనకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సోయి రాకపోతే మీరు చేయాల్సింది పరిపాలన మాత్రమే. మీరు ఎన్ని రోజులు అధికారంలో ఉంటారనుకుంటారు? ఏమన్నా చిరకాలం రాసుకొచ్చిల్లు అనుకుంటారా మీరు? రాజ్యాంగంలో ఏమన్నా ఈ రాజ్యాంగంలో మొత్తం నేనే శాశ్వతంగా ఉంటాను అని ఏమన్నా రాసుకొచ్చిల్లా? కాదు కదా. ఇది రాజుల పరిపాలన కాదు, రాజ్యాల పరిపాలన కాదు, ఇది తెలంగాణ పరిపాలన. ఇక్కడ పుట్టినోడికి పుట్టుకతోనే ఒక స్వభావం వస్తుంది, పోరాటం చేయాలని. తన కుటుంబం కోసమో, తన బంధువుల కోసమో, లేకపోతే తన వాడ కోసమో, తన గ్రామం కోసమో, తన నియోజకవర్గం కోసమో, తన జిల్లా కోసమో చేయడు, ఈ ప్రాంతం కోసం, ఈ రాష్ట్రం కోసం ఎంతకైనా తెగిస్తాడు ఇక్కడి బిడ్డ. ఆ పోరాట స్ఫూర్తి కలిగిన వ్యక్తులే ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఇలాంటి వ్యక్తులు ఇక్కడ ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు, వాళ్ళని అన్యాయంగా తీసుకెళ్తారు, వాళ్ళ ఫోన్లు గుంజుకుంటారు, వాళ్ళ పోలీస్ స్టేషన్లో మాట్లాడనివ్వరు, వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్తారో తెలియదు, వాళ్ళకి ఏ 41 CRP నోటీసులు ఇవ్వరు, ఏమీ ఇవ్వకుండా పోతే మరి భారత రాజ్యాంగం అమల్లో ఎట్లున్నది? మిస్టర్ రాహుల్ గాంధీ, నువ్వు భారతదేశానికి ప్రధాని కావాలని కలలుగా అంటున్నావు కదా, నీ కొంచెం అనే మనసు ఉంటే, మానవత్వం అనేది ఉంటే, ఈ తెలంగాణలో జరుగుతున్న నీ ఆకృత పరిపాలనకు సంబంధించి బయట పెడుతున్నాం, రా మాట్లాడదందా? ఎందుకో నిరుద్యోగులకు సంబంధించి ఆ నోడ వచ్చి భోజనం చేసిపోతా అని చెప్తివి, ఇంతవరకు జాడపత్త లేకపోతేవి. వరంగల్ డిక్లరేషన్లో ఏమో పోటు మొగోళ్ళ లెక్క వాగ్దానాలు చెప్తిరి, ఏమైపోయింది మిస్టర్ రాహుల్జీ? ఏమైపోయింది? మీ కామారెడ్డి డిక్లరేషన్ ఏడబోయింది, వరంగల్ డిక్లరేషన్ ఏడబోయింది? తెలంగాణలో ఈ జర్నలిస్టుల మీద ఏంది దాడులు? ఇది అమల్లో ఉందా? నీ చేతిలో ఉన్నది భారత రాజ్యాంగమే కదా రాహుల్, నా చేతిలో కూడా రాజ్యాంగం ఉంది. ఇప్పుడు చెప్పు, ఏం సమాధానం చెప్తావో? తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కుట్రలు కుతంత్రాలు. కానీ నేనేమంటున్నానంటే న్యాయస్థానాలను గౌరవించాలి, పోలీసులను కూడా గౌరవించాలి. పాపం వాళ్ళేది ఏమున్నదండి, పేద మధ్యతరగతి కుటుంబాల నుండి వస్తారు, వాళ్ళను కూడా అననీకి లేదు. వాళ్ళ రాజకీయ ఒత్తిడి చేసే ఈ కాంగ్రెస్ పార్టీ, ఈ నీచ నికృష్ట పాపిష్టమైన ఈ కాంగ్రెస్ పార్టీని అంట నేను బాజాప్తిగా అంట. ఎందుకంటే నువ్వు సీఎంగా కూకున్నది, అందులో ఉన్న 4 చక్రాలు ఉన్నాయి కదా కాళ్ళు, అందులో నాది కూడా ఒక కాలు. నువ్వు కూకున్నది నా కాలు మీనే, నిన్ను సీఎం చేసిందే నేను, బాజాప్తిగా చెప్తున్నా. నిన్ను సీఎం చేసిందే నేను భయ్. నీకంత సీన్ లేదు, నీకంత స్టఫ్ కూడా లేదు, నీకు పరిపాలన కూడా రాదు. నేను బాజాప్తిగా రాసిస్తా నీకు పరిపాలన రాదని. ఎందుకంటే నీకు అడ్మినిస్ట్రేషన్ వచ్చేది ఉంటే ఇవన్నీ ఎందుకు చేస్తావు? ఈ చిల్లర పనులన్నీ ఎందుకు చేస్తావు? ఎట్లా చేయాలి? ఈ తెలంగాణలో నేను 6 గ్యారంటీలు ఇచ్చినా 6 గ్యారంటీలను ఎట్లా అమలు చేయాలి, 6 గ్యారంటీల విషయం ఏంది, దాంతోపాటు 420 హామీలు ఇచ్చినా వాటిని ఎట్లా అమలు చేయాలనేది చేయాలి. ఇవన్నీ చేస్తావా నువ్వు? చేయట్లేదు. ఏదిగా వైఆర్టీవీ రంజిత్ ఏమో బాగా మాట్లాడుతున్నా నా మీద అరెస్ట్ చేయమంటావు, లేకపోతే గా జర్నలిస్టు శంకర్ ఏమో బాగా మాట్లాడుతున్నా అరెస్ట్ చేయమంటావు, లేకపోతే ఇంకెవరినో పేర్లు పెట్టి పూర్తి స్థాయిలో అరెస్ట్ చేయమంటావు. కానీ అరెస్ట్ల పర్వం కాదు ఇక్కడ నువ్వు చేయాల్సింది, మమ్మల్ని టార్గెట్ కాదు నువ్వు చేయాల్సింది అభివృద్ధి మీద టార్గెట్ చేయాలి. నువ్వు చేయాల్సింది నీ ఎమ్మెల్యేల మీద టార్గెట్ చేయాలి, నీ మంత్రులను టార్గెట్ చేయాలి. నీ ముఖ్యమంత్రి పదవి 2028 తర్వాత కూడా ఉండాలి అని కలలుగా అంటే నువ్వు పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు 13 అంశాలు అసలు విపక్షం మాట్లాడడానికే తావు లేకుండా అన్ని పనులు చేసి పెడితే నిన్ను ఎవరు అన్నారు కదా. కాబట్టి ఈ రాష్ట్రంలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా లేదా అనేది నాకు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఇక మా గవర్నర్ గారు ఎక్కడ ఉన్నారో పాపం, మా గవర్నర్ గారు వచ్చినప్పటి నుండి ఒక్కసారన్నా కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకలేదు. ఆ గవర్నర్ గారిని కలిసి తెలంగాణలో జరుగుతున్న ఈ వికృతమైన పాలన, ఇది ఏంటంటే విషమైన పాలన పూర్తి స్థాయిలో వివరించాలి. కొద్దిగా సమయం తీసుకునైనా ఆయన దగ్గర పోయి బాజాప్తిగా చెప్తాం. అయితే న్యాయస్థానాల మీద గౌరవం ఎందుకు ఉండాలి అంటే నేను చెప్తున్నానంటే ఇప్పటి వరకు
నాతో పాటు చాలామంది, ముఖ్యంగా ఈ గిరిజన బిడ్డలు, ఈ తెలంగాణలో గిరిజన బిడ్డలు, నా లంబాడి బిడ్డలు, నా జాతి బిడ్డలకు సంబంధించి లగచెర్లలో జరిగిన ఇన్సిడెంట్స్లో పాపం కన్నీటి పర్యంతమవుతున్నారు. ఒక్కరిని మాట్లాడమన్నా, అన్న మాకు కండిషన్ బెయిల్ వచ్చింది 3 నెలల తర్వాత ఏమీ మాట్లాడమంటున్నారు. నడవడానికి కూడా కాలు అడుగులో అడుగు వేయడానికి కూడా పురిటి నొప్పులతో బాధపడే ఓ తల్లి ఎంతలా బాధపడుతుందో లగచెర్ల బాధితులు కూడా అంతే బాధపడుతున్నారు. ఇప్పటికీ కూడా కన్నీళ్లు పెడుతున్నారు, పర్యవసనాలు అనుభవిస్తున్నాం అన్నా, జర మమ్మల్ని ఒక్క మాట అయినా చెప్పమని వాళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ న్యాయం ఉన్నదన్నా, తెలంగాణలో న్యాయస్థానాలను నమ్మొచ్చన్నా. ఎందుకు అంటే పోలీసులను కూడా నమ్ముదాం, పాపం వాళ్ళ తప్పే ఉన్నది. రాజకీయాల ఒత్తిళ్లతోని, వైట్ కాలర్స్ ఒత్తిళ్లతోని ఉన్నారని డైరెక్ట్గా నాతోనే ఒక ఏసీపీ చెప్పిండు. రంజిత్ నీ మీద వైట్ కాలర్స్ ఒత్తిడి బాగున్నది, అందుకే అరెస్ట్ చేసి. ఏమయ్యా వైట్ కాలర్స్ అంటే ఎవరట? వైట్ కాలర్స్ అంటే పొలిటీషియన్స్. ఏ కేసులో అరెస్ట్ చేసినామంటే ఆ రోజు మొహం తెల్లం వేసుకున్నారు. నేను చెప్తున్నా కదా, అందుకే ఈ తెలంగాణలో భారత రాజ్యాంగం అమల్లో ఉందా చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి మీద ఉన్నది. దాని మీద ప్రమాణం చేసి చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో అంటే జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయమని నీకు ఇచ్చిన పర్మిషన్ ఏ రాజ్యాంగంలో ఉంది? 41 CRP నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేసే హక్కు నీకు ఎక్కడిది? దాంతోపాటు ఒక సామాన్యమైన పౌరుడు తన భావ ప్రకటన స్వేచ్ఛతోని సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే ఎట్లా అరెస్టు చేస్తావు? ఎట్లా కేసులు పెడతావు? ఎట్లా ఎఫ్ఐఆర్లు చేస్తావు? అంటే నువ్వు కాన్స్టిట్యూషన్ను పూర్తి స్థాయిలో అధిగమిస్తున్నావా, లేకపోతే భారత రాజ్యాంగానికి సంబంధించి ఏం చేయదలుచుకున్నావు? ఒకసారి దానికి సమాధానం చెప్పు. దానికి చెప్పడినే రైట్. ఇక్కడ పూర్తి స్థాయిలో కేటీఆర్ ఏం మాట్లాడిండు అనేది ఒకసారి చూద్దాం. రేవంత్లా ఏంది అంటే, ఇగో రేవంత్లా ఓ కొడుక పెద్ద మాటే అన్నాడు. తూచమైన పనులు చేయలేదు. ఏసీబీ ప్రశ్నలకు పూర్తిగా సమాధానం ఇచ్చిన సీఎం రాసి ఇచ్చిన ప్రశ్నలే వాళ్ళు అడిగిర్రు. మళ్ళీ విచారణకు పిలిచిన వెళ్లేందుకు సిద్ధం. ముఖ్యమంత్రి పైచాచిక ఆనందం కోసం నన్ను ఎలానైనా జైల్లో పంపే ప్రయత్నం. రేవంత్ రెడ్డిని జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెడదాం. లైవ్ డిటెక్టర్ టెస్ట్ చేసుకుందాం, అప్పుడు తేలుతుంది దొంగ నువ్వో నేనో. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే రేసు రద్దుతో ప్రభుత్వానికి నష్టం. కేబినెట్ ఆమోదం లేకుండా రేసును సీఎం రద్దు చేయలేదా? రద్దుకు కారణమైన ఆయనను ఈ కేసులో ఎందుకు చర్చించలేదు? ఫైలు ఏది మూమెంట్ పై సిఎస్కు మీరు ఎందుకు నోటీసులు ఇవ్వలేదు? విధానపరమైన నిర్ణయానికి మంత్రి హోదా సంతకం చేశా. ఇందులో అర పైసా కూడా అవినీతి లేనప్పుడు ఎందుకోసం అక్రమ కేసులు? ఎన్ని ప్రశ్నలైనా అడగండి, ఎప్పుడైనా పిలవండి, వస్తా జవాబిస్తా. ఏసీబీ విచారణతో మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టీకరణ. 7 గంటలు 82 ప్రశ్నలు సూచిగా సమాధానం ఇచ్చిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మొత్తానికి 82 ప్రశ్నలను తిప్పి గవ్వే అడిగిల్లట. ఏంది అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. రేవంత్ రాసిచ్చిన ప్రశ్నలే పూర్తి స్థాయిలో అడిగిండు అనేది నిన్న కేటీఆర్ చెప్పిన అంశం. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇక్కడ చూడు ఒకసారి. ప్రశ్నించడం ఆపను. ఏడాదిగా కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నది బీఆర్ఎస్ఏనని కేటీఆర్ చెప్పారు. విద్యుత్ ఛార్జీలు పెంచవద్దని కొట్లాడిందే బీఆర్ఎస్. లగచెర్ల రైతులను జైల్లో పెడితే కొట్లాడిందే బీఆర్ఎస్. హైడ్రా పేరుతో పేదల ఇండ్లను కూలగొడితే అడ్డుకున్నది బీఆర్ఎస్. 6 గ్యారెంటీలు అమలు చేయకుంటే అడుగడుగున నిలదీస్తున్నది బీఆర్ఎస్. నన్ను జైల్లో పెట్టడం ద్వారా మా పార్టీ కేడర్ను నాయకత్వాన్ని దారి మళ్లింపు దృష్టి మళ్లింపు చేస్తానని అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి. అది నీ వల్ల కాదు. ఇంకో 100 పెట్టుకో, 1000 పెట్టుకో. మాకు న్యాయస్థానాల మీద, న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాం. నీతి నిజాయితీగా ఉన్నాం. నీలా తుచ్చపు పనులు చేయలేదు, చేయబోను అంటూ కూడా స్పష్టీకరణ చేసిండు కేటీఆర్. ఇక్కడ కేటీఆర్కు సంబంధించి నిజంగా హ్యాట్సాప్ చెప్పొచ్చు. ఎందుకంటే కేటీఆర్ విషయంలో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, తను ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే, నేను చెప్తున్నా కదా, అతని కాన్ఫిడెన్స్ చూస్తే మతిపోతున్నది. కేటీఆర్ అనే వ్యక్తి తప్పు చేయలేదు అని చెప్పడానికి తన ఆహభావం, తన మాటకారి తీరు, తన మాట్లాడుతున్న విధానం అన్నీ చూస్తూ ఉంటే ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నాడంటే, నేను ఏ తప్పు చేయలేదురా బై, కావాలని ఇరికిస్తున్నారు. దాంట్లో ఏంది ముచ్చట? గింతే. అసలు నేను ఏ తప్పు చేయలేదు, కావాలని ఇరికిచ్చిర్రు, గంతే. అది తెలంగాణ ప్రాంత విద్యలకు కూడా అర్థమైపోయింది. కేటీఆర్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎంత కాన్ఫిడెన్స్గా తనకు ఏంది అంటే, ఫార్ములా ఈ రేస్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే చేసిన తప్ప ఒక మంత్రిగా హోందాతనంలో ఉండి ఒక సంతకం పెడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక సంతకం పెడతారు, రేపు పొద్దుగాల బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. ఈ సంతకం నువ్వు ఎందుకు పెట్టినో, ఇది తప్పు జరిగింది కదా అని తీసుకుపోయి ముఖ్యమంత్రిని బొక్కలలో వేయొచ్చా? చెప్పలేం. అది కూడా జరగవచ్చు. 2028లో ఏదైనా జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు. అభివృద్ధి చేసినా అవినీతి చేయలే. ఉద్యమ బిడ్డను తప్పు చేయ,
పెట్టుబడులు తెచ్చే హైదరాబాద్ను అభివృద్ధి చేయడం తప్ప ఫార్ములా ఈ రేస్లో అసలు అవినీతి లేదు. ఇదో లొట్ట పీస్ కేసు. ప్రశ్నలు అడగడానికి అధికారులే ఇబ్బంది పడ్డారు. చెత్త కేసు పెట్టారని ఏసీపీకి అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడిగారు. విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వెళ్తా అవినీతికి లేని కేసుతో అవినీతి గురించి ప్రశ్నల న్యాయస్థానాలకు తప్పకుండా సహకరిస్తా. సంవత్సరం తర్వాత కూడా రేవంత్ను గుర్తుపట్టలేకపోతే నేనేం చేస్తా? ఎన్ని నిర్బంధాలు పెట్టినా ప్రజా సంక్షేమం కోసమే పోరాడతా. ఏంది అంటే ఇక్కడ పూర్తి స్థాయిలో ఒకసారి ఆలోచించండి. ప్రశ్న అడగాలి అంటే అక్కడ సబ్జెక్ట్ తెలవాలి. ఫస్ట్ నీకు పూర్తి స్థాయిలో దాని మీద అధ్యయనం చేయాలి, విశ్లేషణ చేయాలి. చేసిన తర్వాతే ఆ ప్రశ్న అడగగలుగుతావు. ఇప్పుడు నేనున్న ఫార్ములా ఈ రేస్కు సంబంధించి దాంట్లో రకరకాలుగా నేను స్టడీ చేసి కొన్ని అంశాలను తీసుకొచ్చిన. ఏంటి అంటే మీ అందరికీ తెలుసు, ఇప్పటి వరకు ప్రభుత్వానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందో కూడా మీ అందరికీ చెప్పిన విషయం చెప్తా. మళ్ళీ ఒకసారి చెప్తా. ఏంటి అంటే మొట్టమొదటిసారిగా ఈ అవినీతి ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఈ ప్రభుత్వం ఎన్ని రకాల ప్రకటనలు చేసిందో తెలుసా? దీని మీద నేను ఒకసారి పూర్తిగా కూడా పరిశోధన చేయడం మొదలుపెట్టాను. మొట్టమొదటిసారిగా ఫార్ములా ఈ రేస్లో భారీగా అవినీతి జరిగింది. ఎంత? 54.88 కోట్లు, అంటే సుమారు 55 కోట్ల అవినీతి అన్నది. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల ముంగట మొదటగా రిలీజ్ చేసిన అంశం. ఆ తర్వాత ఏమన్నది? క్యాబినెట్ అనుమతి లేదు. అంటే మీరు ఒక నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు లేకపోతే ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏదైనా చేయాలనుకున్నప్పుడు రాష్ట్రానికి సంబంధించిన క్యాబినెట్ అనేది ఉండాలి. దాని అనుమతి తీసుకోవాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండో ప్రకటన. మూడో ప్రకటన ఏంది? రేసు ఒప్పందం జరిగింది కదా, నగదు బదిలీ ఏదైతే ఉంటుందో దేశానికి మరో దేశానికి సంబంధించిన ట్రాన్సాక్షన్ ఏదైతే ఉంటుందో మీరు ఆర్బీఐ అనుమతి ఎందుకు తీసుకోలేదు అంటూ ప్రభుత్వం మరో రకమైన ప్రకటన. దాంతోపాటు ఇక నగదు బదిలీ గురించి మీ అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇక దాని తర్వాత మరొకటి ఏం చేసింది? మరి రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల కమిషన్ అనుమతి కూడా తీసుకోవాలి కదా అంటది. అసలు విచిత్రం ఏంటంటే చదువుకున్న చిన్నపిల్లగానికి డైపర్ వేసుకున్న కానుండి మొదలు పెడితే ముసలోడి వరకు కూడా ఏంది అంటే అసలు ఎన్నికల కమిషన్ దీంట్లోకి ఎట్లొచ్చింది అసలు అర్థం కాని విచిత్రం. దాని తర్వాత ఏమన్నారు? ఇదంతా కాదు గ్రీన్ కో అన్నారు. దాని తర్వాత ఇదంతా కూడా కాదు ఎలక్టోరల్ బాండ్స్, అంటే ఒక ప్రభుత్వానికి ఒక పార్టీకి సంబంధించి విరాళాలకు సంబంధించి ఏవైతే బాండ్ల రూపంలో ఇస్తారో వాటిని మొదలుపెట్టింది. ఇవన్నీ కాదు అసలు క్విడ్ ప్రోకో పాల్గొన్నా అని చెప్పారు. గిన్ని రకాలుగా నడిచింది తతంగం. నేను ఎందుకు చెప్తున్నా అంటే కేటీఆర్ విషయంలో అడుగడుగునా కూడా మీరు ఎట్లనైనా ఆలోచించండి. ఈ కేసును నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. ఎటువైపు నన్న చూడండి, పూర్తి స్థాయిలో ఈ కేసులో వాస్తవాలు లేదు. ఎందుకు అంటే అవినీతి జరిగింది అనుకుంటే ఖచ్చితంగా కూడా 41 CRP నోటీసులు ఇచ్చి నిన్న విచారణకు పిలిచినప్పుడు వెంటనే కేటీఆర్ను అరెస్టు చేసేవారు, కోర్టులో ప్రొడ్యూస్ చేసేవాళ్ళు, రిమాండ్ విధించేవారు. కానీ ఇక్కడ ప్రభుత్వం దగ్గర కూడా పూర్తి స్థాయిలో కూడా అధికారం ఏదైతే దర్యాప్తు చేస్తున్న సంస్థకు కూడా దాని దగ్గర ఎవిడెన్స్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కేసులో మైండ్ బ్లాస్ట్ అయ్యే విషయం ఏంటంటే ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన ప్రతినిధులు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు నాకు తెలిసి భారతదేశంలో ఎవరి దగ్గర లేవు. కానీ కేటీఆర్ ఆ ఫోటోలను కూడా బట్టబయలు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి కంగు తినేలా చేశారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ఫార్ములా ప్రతినిధులకు సంబంధించిన ఈమెయిల్లను కూడా ఒకసారి చర్చించాల్సిన అవసరం ఉంది అంటూ కూడా కేటీఆర్ పదే కూడా బలంగా వాదించిండు. ఈ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఎంత బలంగా మాట్లాడిండంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్కు సంబంధించి నిజంగా ప్రజల పక్షాన ఒక నాయకుడు అవసరము అంటే ఆ విధంగా ఉండాలి. ఎట్లా అంటే ఒకసారి ఇనుర్రి, నాపై బలవంతపు కేసు పెట్టారు. ఎందుకు పెట్టిర్రు? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 గ్యారెంటీలు ఏవి రేవంత్ రెడ్డి అన్నాడు. 100 రోజుల్లో అయినాయి కదా అన్నాడు. దాంతోపాటు నీ రుణమాఫీ ఏది అన్నాడు. రైతు భరోసా ఏది అన్నాడు. దాంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవి అన్నాడు. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏడబోయినాయి అన్నాడు. మన విద్యార్థులకు ఏది స్కూటర్లు ఇవి అన్నారు. 2500 ఏడబోయినాయి అని. 6 గ్యారెంటీలు 13 అంశాలు దాంతోపాటు 420 హామీలు ఎక్కడ పోయినాయి రేవంత్ రెడ్డి అని అడిగిండు. లగచర్ల బాధితులకు అండగా నిలిచిండు, హైడ్రా బాధితులకు అండగా నిలిచిండు, మూసీ బాధితులకు అండగా నిలిచిండు, ప్రశ్నించే గొంతుకలకు అండగా నిలిచిండు. సో ఇవన్నీ అండగా నిలుస్తున్నాడు కాబట్టి నా ప్రభుత్వానికి పెనుముప్పు ఏర్పడుతున్నది. నేను చేసిందే రాజ్యాంగం, నేను మాట్లాడిందే నా రాజరికపు వ్యవస్థ అని రేవంత్ రెడ్డి అన్నాడు. లేదు బాబు, ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి అమల్లో ఉన్నది, నీకు తెలియకపోతే తెలుసుకో, లేదు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నువ్వు ఇంకా విపక్షంలో ఉన్నట్టుగా బిహేవ్ చేయకు అంటూ కూడా హరీష్ రావు మొన్న అసెంబ్లీలో కౌంటర్ ఇచ్చాడు. ఆ హూండాతనాన్ని తెచ్చుకో అని చెప్పాను. ఇప్పుడు జరిగిన విషయం ఏంటి అంటే ఇక్కడ హైలైట్ విషయం ఏంటంటే కేటీఆర్ సవాలు ఏదైతే ఉన్నదో నిజంగా అబ్సల్యూట్లీ దాన్ని అప్రిషియేట్ చేయాలి. నేను ఒక్క తప్పు చేసినా కూడా ఈ విచారణకు సంబంధించి నేను తప్పు చేసినా కూడా నేను చావనైనా చస్తా కానీ పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి నేను ఏ తప్పు చేయలే అని చెప్పేసిండు. ఇది కదా కాన్ఫిడెన్స్. ఎందుకంటే తప్పు చేయలేదు కాబట్టి అంత కాన్ఫిడెన్స్గా తాను వాదించిండు. నిజంగా ఏసీబీ అధికారులనే ప్రశ్నలు అడిగిండు. ఎదురు ప్రశ్నలు అడగాల్సిన అవసరం వచ్చిందడ. ఎందుకంటే రేవంత్ రెడ్డి రాసిచ్చిన స్క్రిప్ట్ ఎట్లుంటే ఆ అమ్మ ఈ ఇల్లు ఊ ఇట్లా ఊ అన్నట్టుగా రాసిచ్చులు. దాన్నే పదే ఏంది
ఇప్పుడు ఏదైనా ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు ఇక్కడనే చూసుకోండి, ఫార్ములా ఈ రేస్ అంటే అసలు ఫార్ములా ఈ రేస్ కేసు, ఫార్ములా ఈ రేస్ అర్థమైంది. ఫార్ములా ఈ రేస్ అనేది ఎక్కడ పుట్టింది? ఇగో గిట్లనే అదే పదాన్ని రకరకాలుగా తిప్పి గాడికే వచ్చింది. గదే జరిగింది అనేది ప్రధానంగా చర్చ జరిగింది. ఏసీపీ విచారణపై కేటీఆర్ తనదైన శైలిలో కూడా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రేవంత్ రెడ్డి రూపొందించిన ప్రశ్నలనే తనను అడిగారని, మళ్ళీ పిలిచినా వెళ్తానంటూ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసమే మాత్రమే తాను కష్టపడ్డానని, దానికోసమే ప్రయత్నించానని ఆయన చెప్పుకొచ్చారు. కనకపు సింహం పైన శునకాన్ని కూర్చోబెట్టినట్టుగా ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి ఉందని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా ప్రజా సంక్షేమం విషయంలో కూడా వెనకడుగు వేసే పరిస్థితే లేదంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ అభివృద్ధి కోసం మాత్రమే తాను పోరాటం చేస్తున్నాడు తప్ప, ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఈ తెలంగాణలో జరిగే విషయాల పట్ల మాత్రమే తాను పోరాటం చేస్తున్నాడు తప్ప మరి ఏ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఒక అడుగు కూడా వెనకకు వేసే పరిస్థితులలో లేదు. అయితే నిన్న ఇంకొక ట్విస్ట్ కూడా వినాలి ఈ కేసులో. ఏసీబీ విచారణ ఎక్కడ జరిగింది? ఏసీబీ ఆఫీస్లో జరిగింది. ఏసీబీ విచారణకు వెళ్ళినప్పుడు కేటీఆర్ అక్కడ ఒక బ్యాగ్ చూసిండట. ఆ బ్యాగ్ ఇంకా ఉన్నదా అని కేసీఆర్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసిండట. అక్కడ అధికారులను కూడా అడిగిండట, అరే ఈ బ్యాగ్ ఎక్కడిది అనేది కూడా నేను కూడా ఆరాధిస్తున్నాం. ఏసీబీ ఆఫీస్లో బ్యాగు, ఏసీబీ ఆఫీస్లో బ్యాగ్ అంటే మళ్ళీ ఓటుకు నోటు కేసు బ్యాగ్ ఏమో అని గుర్తొచ్చింది. మరి అది అవునా కాదా అనేది కేటీఆర్ గారు చెప్తే బాగుంటుంది. ఎందుకు అంటే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్కు సంబంధించి మనం ప్రస్తుతం అయితే చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కసారి చూడండి, క్షణక్షణం ఉత్కంఠం రేపిన విచారణ ముగియగానే తెలంగాణ భవన్కు కేటీఆర్ బ్రహ్మరథం వచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు భుజాలపై మోసుకొని భవన్లోకి తీసుకెళ్లిన నేతలు న్యాయం గెలుస్తుందంటూ కార్యకర్తల ఆనందం. ఇంటికి చేరుకోగానే దిష్టి తీసిన ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్ను ఆలింగనం చేసుకున్న తల్లి శోభ, హరీష్ తదితరులు కూడా విచారణ తీరును కూడా హరీష్కు తదితరులకు విచారణ తీరును కూడా వివరించిన కేటీఆర్. అసలు ఏం జరిగింది? ఏసీపీ ఆఫీస్లో అడుగుపెట్టినప్పటి నుండి ఏసీపీ ఆఫీస్ నుండి బయటకు వచ్చే వరకు వాస్తవం ఏంటి, అసలు ఏం జరిగింది అంటూ క్షణం అప్డేట్ను కూడా పూర్తి స్థాయిలో కూడా కేటీఆర్ పక్కనే ఉన్న వాళ్ళ బావ హరీష్ రావుకు సంబంధించి, ఆ పక్కన వేముల ప్రశాంత్ రెడ్డి, ఆ పక్కన పల్లా రాజేశ్వర్ రెడ్డి, దాంతోపాటు ఇక్కడ ఇంకా ప్రశాంత్ రెడ్డి, ఇంకెవరెవరో తదితరులు నాయకులు అయితే ఉన్నారు. వాళ్ళందరి ముంగట కూడా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించిన విచారణ అంతా కూడా వివరించి చెప్పిండు. అంటే ఒక నాయకుడు పూర్తి స్థాయిలో కూడా ఏది ఒక అన్యాయమైన లొట్టపీస్ కేసు పెడితే దానికి విచారణకు వెళ్ళినప్పుడు ఈ లొట్టపీస్ అనేది వాళ్ళే అన్నారు, మళ్ళీ దీని మీద లొల్లు ఏకుర్రి. ఆ కేసుకు సంబంధించి వెళ్ళి రాగానే కార్యకర్తల ధైర్యం అండి, ఇది తెలంగాణ ప్రాంతం ఇచ్చిన ఈ గడ్డకున్న విశ్వాసం అండి, ఈ గడ్డంలో ఈ తెలంగాణ గడ్డలో ఉన్న పోరాట స్ఫూర్తి అండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఈ తెలంగాణలో ఎవరికైనా అన్యాయం జరిగినా, అక్రమంగా కేసులు పెట్టినా, ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఏది కావాలన్నా ఈ గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరూ సాయం చేస్తారు. గుర్తుపెట్టుకోరి, తెలంగాణ గడ్డ అంటే మరొక తరానికి పూర్తి స్థాయిలో కూడా న్యాయం చేసే విధంగా ఉంటుంది, మరో తరానికి ఉదాహరణగా ఉండిపోతుంది. అందుకే మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా జరిగినాయి కదా, ఇదంతా మీరు ఎపిసోడ్ చూసిల్లు కదా, మరి ఇదంతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో మేము చెప్పాలి కదా, మాకు బాధ్యత ఉంటుంది కదా. ఇప్పుడు వైఆర్ టీవీ అయినా లేకపోతే ఇంకో ఛానల్ అయినా ఈరోజు నా ఛానల్ మీద ఏం చేస్తున్నారు, ఈ కుక్కలు ఏం చేస్తున్నాయి అంటే, ఈ కుక్కలకు పనిపాట లేదండి. ఎందుకంటే వాళ్ళ నేతలు ఇచ్చే బిస్కెట్లను తింటూ ఉంటున్నాయి. కానీ ఇక్కడ నేనేం చేస్తున్నా, ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నా. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఎందుకు అంటే ఆ కుక్కలకు చెప్పుతోని కొట్టినట్టుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. దాంతోపాటు ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు సబ్స్క్రైబ్ అని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వాస్తవాలు నిజాలను మాత్రమే నేను చెప్తా కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి, ఇక్కడ లైక్ చేయండి. ఎందుకంటే ఆ కుక్కలు పూర్తి స్థాయిలో మన ఛానల్ మీద కుట్రపూరితంగా కుట్రలు చేస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా అక్కడ సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం చేయండి. సో ప్రతి ఒక్కరికి నేను అందుకే చెప్తా ఉన్నా. సో ఇక్కడ ఏం జరిగింది అనేది కూడా చూసిరు కదా. సో కేటీఆర్కు సంబంధించి ఈ ఎపిసోడ్ అంతా జరిగింది. సరే, దీని గురించి ఎవరైనా స్పందిస్తారా, దీని కేసుకు సంబంధించి ఎలా ఉండబోతుంది అనేది కాస్త ఆరా తీస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ న్యాయ నిపుణులు ఒకవైపు వాళ్ళ పోరాటం కొనసాగుతుంది, ఆర్థిక నిపుణులు ఉంటారు, ఈ తెలంగాణలో సీనియర్ అధికారులుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. సరే, ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఏం జరగబోతుంది అనేది ఆరా తీసే ప్రయత్నంలో జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఆ స్టేట్మెంట్ విన్న తర్వాత మీరు కూడా దానికి న్యాయం చెప్పండి. ఎందుకంటే జేడీ లక్ష్మీనారాయణ ఏమన్నాడో తెలుసా, రాజకీయ కక్షలతో పెట్టుబడులపై ప్రభావం వస్తుంది, ప్రభుత్వం చేయాల్సిన పని అది కాదు అంటూ కూడా జేడీ చెప్పిండు. జేడీ ఏం చెప్పిండు అంటే, కక్షపూరిత రాజకీయాలు రాష్ట్ర పురోగతిపై ప్రత్యేకించి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. కక్ష రాజకీయాలు మంచిది కాదని హితో పలికారు. ఫార్ములా ఈ రేస్ కేసు వ్యవహారంపై తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ, కక్షపూరితమైన చర్యల వల్ల రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులపై ప్రభావం పడుతుందన్నారు. అలాంటి చర్యలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విషయంలో పారిశ్రామికవేత్తలు సంశయిస్తారంటే, అంటే ఆలోచనలో పడతారని అన్నారు. ఈ నేపథ్యంలో కక్ష రాజకీయాలు కాకుండా
ఏంది అంటే చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాలు చేయాల్సిన ముఖ్యమైన పని అదేనని కూడా పూర్తి స్థాయిలో జేడీ లక్ష్మీనారాయణ చెప్పింది. ఇక్కడ నాకు శబాస్ అనిపించింది. ఎందుకు అంటే జేడీ లక్ష్మీనారాయణకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా నిజంగా కూడా మనం ఏంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డల కృతజ్ఞతలు చెప్పొచ్చు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మీరందరూ కూడా ఒకసారి ఆలోచించండి. ఈ రోజు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు సంబంధించి వాస్తవ కోణాలు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలవాలి. ఇప్పుడు రాజకీయ కక్ష సాధింపు అనే విషయాన్ని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు కదా, దానికి వస్తే పక్కన పెడతాం. మన తెలంగాణ రాష్ట్రం అప్పులపాలైపోయింది, ఆగమైంది అని చెప్పారు. ఇక్కడ కాదు, దావోస్లో జరిగిన దాంట్లో పర్యటనలో కూడా చెప్పారు. ఒక భారతదేశానికి సంబంధించి గడ్డకు సంబంధించి భారతదేశంలో ఉన్న పౌరసత్వానికి సంబంధించి భారతదేశానికి సంబంధించి భరతమాత శక్తిని మనం ప్రపంచ దేశాలకు చూపించాలి. అది ప్రతి భారతీయుడు ఎంత కోపం ఉన్నాయి, ఎంత పగ ఉన్నాయి, ఇక్కడ నేతల మీద ఇక్కడ రాజకీయ వ్యవస్థ మీద ఎంతున్నా కూడా నా భారతదేశం చాలా గొప్పది అంటారు. కన్న తల్లి ఎంత గొప్పదో అంతకంటే భయంకరంగా కూడా చెప్తారు. కానీ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేసిండు? మా తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైపోయింది కేసీఆర్ పరిపాలన అని ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో అక్కడికి వెళ్ళి చెప్పిండా కదా. ఆ తర్వాత ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికీ గుర్తే ఉండాలి. ఏంది అంటే శ్రీలంకకు సంబంధించిన ఒక మంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్లకుండా నేరుగా కూడా కేటీఆర్ దగ్గరికి వెళ్ళిండు. ఎందుకు కేటీఆర్ దగ్గరికి వెళ్ళిండు అంటే అది ఒక నాయకుడికున్న విశ్వసనీయత. ఎందుకంటే ఒక నాయకుడి మీద ఉన్న నమ్మకం. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏంది, కేటీఆర్ని అరెస్ట్ చేయాలి, కేసీఆర్ని అరెస్ట్ చేయాలి, హరీష్ రావుని అరెస్ట్ చేయాలి, ఇట్లా అరెస్ట్ చేసుకుంటూ పోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కాదు, అది పురోగభివృద్ధి అవుతుంది. అది అప్పుడు జరిగే పరిణామాలు ఏంటో తెలుసా? అప్పుడు మన జీవితం అల్లకల్లోలంగా మారిపోతుంది. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈరోజు ఈ అక్షరాలు సాక్ష్యాలతో ఇక్కడ మాట్లాడుతున్నా కదా, వాస్తవం ఇది. ఎందుకంటే పరిశ్రమలు రావాల్సింది పోయి తెలంగాణలో ఇప్పటి వరకు పరిశ్రమలు అనేది లేకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, మా తెలంగాణ రాష్ట్రం అద్భుతంగా ఉంది. ఈ హైదరాబాద్కు అన్ని రకాల వనరులు ఇచ్చినాం, హైదరాబాద్ను పోలీస్ వ్యవస్థ చాలా కంట్రోల్లో ఉంచింది. ఇలాంటి మాటలు చెప్పాలి కానీ కేటీఆర్ని అరెస్ట్ చేద్దామా, ఓకే కేసీఆర్ని అరెస్ట్ చేద్దామా, హరీష్ రావుని అరెస్ట్ చేద్దామా, కవితను అరెస్ట్ చేద్దామా, లేకపోతే రంజిత్ని అరెస్ట్ చేద్దామా, ఇవి అరెస్ట్ల పర్వం కాదు. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర మనుగడ కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఇక్కడి యువత కోసం ఖచ్చితంగా కూడా పనిచేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక సీనియర్ జాయింట్ డైరెక్టర్గా పనిచేసిండండి. మాజీ జాయింట్ డైరెక్టర్గా పనిచేసింది కాబట్టి ఆయన విలువైన సలహా ఇచ్చిండు. కక్ష సాధింపు రాజకీయాలు కాదు. ఇప్పుడు నన్ను ఏదో చేసిల్లని, ఇప్పుడు నా మీద అనేక రకాలుగా కేసులైనాయి. కేసులు పెట్టిన వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే. ఎందుకంటే నా మంచో చెడో వాళ్ళు పెట్టిరు, పాపం వాళ్ళకి ఆవేశంగానో లేకపోతే చుట్టూ ఉండేటోళ్ళు ఇచ్చే సలహాలతోనో పెట్టుకోనివ్వండి. కానీ వాళ్ళు మంచిగా ఉండాలి, వాళ్ళకి ఏదో ఒక రోజు రియాలిటీ నిజం తెలుస్తుంది, అప్పుడైనా కూడా రియలైజ్ అయితే సంతోషం. అప్పటికీ కాకపోతే మనం ఏం చేయలేం. అట్లనే రాజకీయాలు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కదా అని బీఆర్ఎస్లను లోపడేసి రేపు 2028లో తెలంగాణలో మీసం మెలేసి తొడగొచ్చి చెప్తాడు బాలయ్య. ఎట్లయితే మీసం మెలేసి తొడగొడతాడు జై బాలయ్య అంటారు కదా, ఆ బాలయ్య ఎంత పవర్ఫుల్ ఉంటుందో ఏ సినిమా పోయినా జై బాలయ్య అన్నట్టు ఇప్పుడు తెలంగాణలో ఏ పల్లె పోయినా ఏ పార్టీ దగ్గర పోయినా 2028లో వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అనేది బల్లా గుద్ది చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు అంటే అది మౌత్ టు మౌత్ ప్రచారం వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఆపడం ఎవ్వడి తరం కూడా కాదు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో 2028లో కేసీఆర్ అధికారంలోకి లేదు, కేటీఆర్ సీఎం అయ్యిండు, హరీష్ సీఎం అయ్యిండు, కవిత ఎవరో ఒకరు సీఎం అయ్యారు. మళ్ళీ రేవంత్ రెడ్డి చేసిన అన్ని తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని లోపలేయాలంటే చెర్లపల్లి మళ్ళీ ఒకటి కట్టాలి, చెర్లపల్లి 2 నేతలకు సంబంధించి సపరేట్గా కట్టాలి. ఇప్పుడు ఆ శాఖకు సంబంధించి మంత్రులు చేసిన అన్ని లిస్ట్ అవుట్ చేస్తే అన్నిట్లో స్కామ్ వెళ్తుంది. ఇప్పటి వరకు చాలా క్విడ్ ప్రోకో ఉంది, అది కూడా నేను బయట పెడతా. ఎందుకు అంటే ఇవన్నీ కూడా బయట పెట్టాల్సిన బాధ్యత నా పైన ఉన్నది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు మీ అందరికీ తెలిసిన విషయమే కదా, ఈ క్విడ్ ప్రోకోకు సంబంధించి పూర్తి స్థాయిలో మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడతాం. పాపం బక్క జెర్సన్ చాలా క్లారిటీగా క్లియర్గా అన్ని ఆధారాలతో కూడి ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టింది. ఈ క్విడ్ ప్రోకో ఎట్లొచ్చింది, లంచానికి ఇంకేదో అంటారు కదా, ఆ పదం నేను పలకలేను కానీ అట్లా అయిపోయింది తెలంగాణలో అనే పరిస్థితికి ఏర్పడింది. ఇక్కడ కేటీఆర్ అనే వ్యక్తిని అరెస్టు చేసిల్లు అని తెలంగాణ ప్రాంత బిడ్డలు కన్నెర్ర చేసిల్లు. మీరు కన్నెర్ర చేసిల్లు కదా, ఆ కన్ను కాస్త ఇంకింత ఎక్కువ ఎర్ర చేసి ముఖ్యమంత్రి దగ్గరికి పోదాం. ఎందుకు పోదామో తెలుసా? ఇప్పుడు మీ దగ్గర సాక్ష్యాలు నేను కొన్ని పెడతా. ఈ సాక్ష్యాలు అవాస్తవాలైతే ఈ సాక్ష్యాలు అవాస్తవాలైతే మీరు ఏ చెప్తాదేంట. కానీ నిజమైతే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడా అంటున్నా. చేయలేడు, ఎందుకంటే ఆయనకు పదవి కావాలి. ఇక్కడ ఒకసారి చూడండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, క్విడ్ ప్రోకో అంటే ఒక వ్యక్తికి ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తున్న ఈ ప్రభుత్వం అనేది మీకు ఒకసారి చూపెడతా. ఒకసారి నేను కొన్ని అంశాలను తీసుకొచ్చిన, ఒక 7 అంశాలను. మీరు ఏమనుకోకుండా సమయాన్ని వెచ్చించండి, ఈ వీడియోను 10 మందికి తెలియజేయండి. తెలంగాణలో జరుగుతున్న వాస్తవాలను వైఆర్టీవీ రంజిత్ తెలియజేస్తాడు. ఒక జర్నలిస్ట్గా నా బాధ్యత విధి నిర్వహణలో భాగంగా వాస్తవాలను తెలియజేస్తున్నా. ఇక్కడ ఏం జరిగిందండి,
నెంబర్ 1, అసలు తెలంగాణలో అవినీతే జరగలేదు అంటున్నారు కదా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. నేను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 10 ఉదాహరణలు చెప్తా. ఒకటి, విదేశీ పర్యటనలో భాగంగా తన అల్లుడికి ఏదో 1000 కోట్లు ఇచ్చారు. దాంతోపాటు తన కంపెనీ లాస్ట్ ఉంటే ఉద్దదీపానంతోనే ఓటిచ్చారు. దాంతోపాటుగా చాలా రకాల అది బియ్యంకు సంబంధించిన సివిల్ సప్లైల స్కామ్ అయిందని, తర్వాత పొంగులేటిది ఒకటి వచ్చింది, ఇసుక స్కామ్ ఒకటి వచ్చింది, మీ అందరికీ బూడిది స్కామ్ కూడా వచ్చింది కరీంనగర్కి సంబంధించి. ఇవన్నీ స్కామ్లు గుర్తున్నాయి కదా, కాస్త ఇట్లా లెఫ్ట్ మైండ్లో పెట్టుర్రి, ఇప్పుడు రైట్ మెదడును కాస్త యాక్టివ్ చేసి ఇవి చూడుర్రి. ఒకసారి చూడండి, కాంగ్రెస్ పార్టీకి మెగా కంపెనీ నుంచి 110 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఎంత వచ్చినాయండి మెగా కంపెనీకి? అబ్బా, విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు మాట్లాడుతా అంటే సప్పట్లకు చింతకాయలు రాలుతాయా అని నేను అనుకున్నా, కానీ సప్పట్లకు పైసలు రాలినాయి అనేది నాకు తెలియలే. కానీ ఇప్పుడు తెలిసింది, మెగా కంపెనీ అనేది కాంగ్రెస్ పార్టీకి విరాళాన్ని ఇచ్చింది. ఎంత? 110 కోట్లు ఇస్తే వాళ్ళకి మెగా కంపెనీకి లాభం, ఇప్పుడు లాభం లేనిది ఎవ్వరు చేయరండి. ఏ బిజినెస్ అయినా ఏదైనా, ఆఖరికి ముఖ్యమంత్రి పదవి అయినా సొంత లాభం లేనిది ఎవరు చేయరు. ఇది వాస్తవం. ఇది బయట మనం మాట్లాడుకుంటే ఏదో నీతి సుత్తులు శుద్ధపూస ముచ్చట్లదు. మనం ఫ్యాక్ట్సే మాట్లాడుకుందాం, నిజాలే మాట్లాడుకుందాం. లబ్ధి చేకూరంది నువ్వు 110 కోట్లు ఎట్లా విరాళంగా ఇచ్చినావు? ఇప్పుడు పార్టీకి ఫండ్ ఇచ్చినప్పుడు 110 కోట్లు ఎట్లా విరాళం ఇచ్చినావు అనేది ఇప్పుడు తెలవాలి కదా. ఇగో నేను చెప్తాను, మా రాష్ట్ర ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి ఇవన్నీ తెలవాలి. అయ్యా, రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి నీకు గుంపు మేస్త్రి అని పెట్టిళ్ళు, మన బక్క జడ్సన్ మూసిరెడ్డి అని పెట్టిడు, కేటీఆర్ చిట్టినాయుడు అని పెట్టిళ్ళు. ఇక సోషల్ మీడియాలో రకరకాలుగా ఉన్నాయి. నీ పేరు మర్చిపోయినందుకే జైలు ఎత్తావట కదా పాపం, నీ పేరు మర్చిపోవద్దట. అందుకే యనుమల రేవంత్ రెడ్డి జీ అని పెట్టి మరీ నీ సౌతున్నాయి. ఇగో ఇను, నీ పార్టీకి 110 కోట్ల లాభంగా ఎలక్ట్రోరల్ బాండ్లు ఇస్తే నువ్వు ఏం చేసినావు? ఈ మెగా కంపెనీకి 1126.85 కోట్ల రూపాయలకు సంబంధించిన విలువైన నీ కొడంగల్ నియోజకవర్గంలో లిఫ్ట్ ప్యాకేజ్ 2వ కాంట్రాక్ట్ వీళ్ళకి ఇవ్వలేదా? దీని మీద విచారణ చేద్దామా? అంటే ఇక్కడ మెగా కంపెనీకి 1126 కోట్లలో 8.5 కోట్లకు సంబంధించిన ప్యాకేజ్ వస్తే 110 కోట్లు పోతే ఏమవుతుందండి? పైన 100 కోట్లు పోయినాయి అనుకుంటాడు. అంటే 1000 కోట్ల ప్రాఫిట్ వచ్చినట్టే కదా. 1000 కోట్ల టెండర్ అయితే ఇక్కడ దక్కింది కదా. 1126.85 కోట్లకు సంబంధించిన టెండరు వీళ్ళకు ప్యాకేజ్ ఇస్తే ఈయన 110 కోట్ల రూపాయలకు సంబంధించి వాళ్ళకి ఎలక్ట్రోరల్ బాండ్లు ఇచ్చాను. ఇక దీని తర్వాత రెండో చూడురి, ఇది మీకు అసలు హైలైట్గా అనిపిస్తుంది, మీకు విస్తుపోతాయి ఇవన్నీ ఇంటా ఉంటాయి. రెండోది ఏంటంటే, మెగా సంస్థ నిర్మించిన సుంకిచాలలో కూలిన రిటైనింగ్ వాల్ సంబంధించిన చర్యలు తీసుకొని సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీకి 200 కోట్లు డొనేషన్ ఇచ్చింది మెగా కంపెనీ. ఇప్పుడు మెగా కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ 1126.85 కోట్లు అంటే 1127 కోట్లు వేసుకుందాం. అంటే ఏంది అంటే న్యాచురల్గా 1127 కోట్లు ఇస్తే ఏం చేసిళ్ళు వీళ్ళు? ఎలక్ట్రోరల్ బాండ్ల కింద 110 కోట్లు ఇచ్చిళ్ళు. దీంతో పాటు ఇక్కడ ఏం చేసిళ్ళు అంటే, స్కిల్ యూనివర్సిటీకి ఒక కాంట్రాక్టు సంస్థ, హైలైట్ ఏంటంటే ఒక కాంట్రాక్టు సంస్థ, మళ్ళీ చెప్తున్నా, ఒక కాంట్రాక్టు సంస్థ ఉచితంగా 200 కోట్లు ఇచ్చిందట. అది ఎట్లా సాధ్యం? అంటే ఈ మెగా కంపెనీకి ఎలాంటి లాభం చేకూరకుండానే ఈ 200 కోట్లు ప్లస్ 110 కోట్లు అంటే మొత్తం ఎంత అయితే 310 కోట్ల రూపాయలని ఎట్లిచ్చింది నాకు చెప్తావా? 310 కోట్ల రూపాయలు ఏమన్నా ఛాయ్ బిస్కెట్లు అనుకుంటున్నావా? అదన్నా ఇదివరకు ఛాయ్ అంటే 2 రూపాయలు ఉండేది, ఇప్పుడు 10 రూపాయలు అయిపోయింది. బిస్కెట్ ఇదివరకు 2 రూపాయలు ఉండే, ఇప్పుడు 5 రూపాయల నుండి 10 రూపాయలు అయిందట. అంటే ఒకసారి మీరు ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఇక్కడ వీళ్ళు ఏంది, కాంట్రాక్టు సంస్థలకు లాభం జరిగిన తర్వాతనే కదా వీళ్ళు ఇవన్నీ ఇచ్చేది. ఇక నెంబర్ 3 ఒక్కసారి ఇది చూడుర్రి. ఇక ఇదైతే మీరు ప్రపంచంలో ఇలాంటి వింతలు చాలా ఉంటాయి కదా, వింతలు 7, 8, 10, 11 అంటారు కదా, అంతకంటే మించిన అవన్నీ కలిపి మిక్స్లు వేసి ఒక వింతను బయటికి తీస్తున్నా. ఆ వింత పేరే రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి సంబంధించి. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్కు 1134.62 కోట్ల విలువైన కొడంగల్ లిఫ్ట్ ప్యాకేజీ 1 ఇచ్చిరండి. హైలైట్ విషయం ఏంటంటే, ఈయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కోపం వచ్చింది, కేసీఆర్ మీద కోపం వచ్చి పోయిండు ఖమ్మంలో మొత్తం ఇట్లా జమ్ 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 చేసేసి అందరికి గెలిపించుకున్నాడు. అది ప్రజల తీర్పును మనం గౌరవించాలి. కానీ మొత్తానికి ఏక్నాథ్ షిండే అంటాం కదా, ఆయనకి ఇది అచ్చొచ్చే మాట. ఎప్పుడైనా ఈయన ఏక్నాథ్ షిండే కాంగ్రెస్ పార్టీలో అవుతాడు. అందుకోసం ఈయనకు కాంట్రాక్ట్ ఎంత ఇచ్చేలో తెలుసా? 1134.62 కోట్లు ఇచ్చింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, నేను చెప్పిన కదా వింత, ఇగో ఇదే. అసలు నేను భారతదేశంలో చాలా దర్యాప్తు సంస్థలను చూసిన. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, దాని తర్వాత ఈడీ, ఇవి కేంద్ర చేతిలో ఉంటాయి, కేంద్ర దర్యాప్తు చేతిలో ఉంటాయి. ఇవన్నీ మరి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి అయితే జరిగింది కదా, ఈడీకి సంబంధించి దర్యాప్తులు అయితే చేసింది కదా. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసంలో గత ఏడాది సెప్టెంబర్ 27న ఈడీ సోదాలు అయితే చేసింది కదా. మరి తర్వాత ఆదానినే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎక్కడ కలిసిన అన్నాడు, లిఫ్ట్ దగ్గర కలిసిన. నేను పైకి పోతుంటే ఆయన కిందికి వస్తుంటే నమస్తే సార్ అంటే నమస్తే పెట్టిన. ఎవరికి చెప్తున్నారు చిన్న పులగాలు? ఇక్కడ పాలు తాగేటోళ్ళు ఎవరు లేరు, లేకపోతే చెవుల పూలేం లేవు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఆలోచించాలి. ఇవన్నీ వాస్తవం. ఇదంతా కేటీఆర్కు ఈ కేసుకు చాలా రిలేటెడ్ ఉంది. నేను చెప్పేటి అన్నీ ఇప్పుడు కేటీఆర్ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఇవన్నీ రిలేటెడ్. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించిన కేసు ఏ విధంగా ఏసీబీ అయితే ఎంక్వైరీ చేస్తుందో, అలాగే నేను చెప్పే ఈ కేసులన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సింది కూడా ఏసీబీని ఆశ్రయించబోతున్నా అతి త్వరలో. ఎందుకంటే బక్క జడ్సన్ ఇప్పటికే కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేసిన తర్వాతనే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు దాని మీద ఉలుకు లేదు పలుకు లేదు. అవసరమైతే ఢిల్లీకి పోయానే వీటన్నిటి మీద మనం కేసులు వేయాల్సిందే. ఇక్కడ చూడుర్రి, సోదాలు చేసిలు సీజ్ చేసిలు వస్తువులపైన 100 రోజులు అవుతున్నా కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు. అసలు భారతదేశంలో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు ఏంటంటే, ఏదైనా ఒక దర్యాప్తు సంస్థ, అది ఐటీ కానీ, ఏసీబీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ, ఇవి భారతదేశ వ్యాప్తంగా రాష్ట్రాలలో దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉండే దర్యాప్తు సంస్థ, వీటికి పవర్ఫుల్ ఉంటాయి. అంటే రాజ్యాంగంలో అవసరమైతే సవరణ చేసైనా వీళ్ళకు రక్షణ కల్పిస్తారన్నట్టు. మరి ఈరోజు ఈ దర్యాప్తు సంస్థ దాదాపుగా 100 రోజులు అవుతుందండి. ఈడీ పొంగులేటి ఇంటి ముంగట దాడి చేయడం, సోదాలు చేయడం వాస్తవం. దాడి అంటే ఆ దాడి కాదు, సోదాలు చేసింది, దర్యాప్తు చేసింది. మరి విలువైన వస్తువులు బస్తాలు యూరియా బస్తాలుగా చేనులో తీసుకుపోతాం చూడు, వరి పొలాలకు యూరియా బస్తాలు తీసుకుపోయారు. మరి అలా ఏం దొరికినాయి, ఏం కథ అనేది తెలియదు. మావోడు ఎప్పుడైతే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి 3వ ఫ్లోరో 4వ ఫ్లోర్ నుండి ఆ కొయ్యనూరు బిల్డింగే ఉంటుంది, అక్కడనే గీనే దుర్గం చెరువు అవతల ఆ పక్కనో ఇవతనో ఏదో బిల్డింగ్లో ఆదాని వచ్చిండు. ఆయన లిఫ్ట్ దిగుతాంటినే పోయి కలిసిండట. ఆ తర్వాత ఈ ఈడీ సోదాలకు సంబంధించిన ప్రకటన కూడా లేదు. అంటే ఇది ఎంత ఘోరం. మరి దీని గురించి మరి ఎలాంటి కేసు పెట్టాలనేది చూడాలి. ఇక 5వదండి, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరండి అన్నా? ఓ అన్నా వింటున్నావా? మర్చిపోకు. ఓ అన్నల్లారా, అక్కల్లారా, చెల్లెల్లారా, తమ్ముళ్ళారా చెప్తున్నా, ఊళ్ళో డప్పు సాటింపు ఎట్లా చేస్తారో అట్లా చెప్తున్నా. ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పేరు కనుక మీరు మర్చిపోతే జైలు ఎత్తాడు. పైలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అది గుర్తుపెట్టుకోరు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా జరుగుకోరు. మనకి ఏ తప్పు తెలియకున్నా కూడా, ఏం తెలియకున్నా కూడా పూర్తి స్థాయిలో కూడా జరిగే అంశానికి సంబంధించి మీ అందరికీ కూడా తెలవాలి కాబట్టి నేను చెప్తున్నా. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఆయన బామ్మర్ది ఏంది సుధిని సుజన్ రెడ్డికి చెందిన శోధ కన్స్ట్రక్షన్కు 1137 విలువైన అమృతం అయిన టెండర్లు ఇచ్చిండ్రు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు అంతా కూడా ఆలోచించాలి. ఆయన బామ్మర్దికి సంబంధించిన సృజన్ రెడ్డికి 1137 కోట్ల రూపాయలకు సంబంధించిన కన్స్ట్రక్షన్కి సంబంధించి ఇచ్చిలు. ఆ కంపెనీకి ఉన్న అనుభవం ఏంటి, ఆ కంపెనీకి ఉన్న అర్హతలు ఏంది, ఆ కంపెనీ ఎన్నెన్ని ప్రాజెక్టులను చేసింది, ఆ కంపెనీ ఏమేం చేసింది, దీని మీద ఏం మాట్లాడతామండి ముఖ్యమంత్రి గారు? మరి దీని మీద కూడా ఏసీబీ ఎంక్వైరీ చేద్దామా? రెడీయా? చేద్దామా? మరి ఇంకొకటి, ఇక ఇది మీ అందరికీ తెలవాలి, మా ముఖ్యమంత్రి వాళ్ళ సొంతలుడు సత్యనారాయణ రెడ్డికి సంబంధించిన మ్యాక్స్ బియాన్ ఫార్మా అని ఒకటి ఉంటుంది. ఇగో రాసిరిగా, ఇగో చూడుర్రి, ఇగో ఇది. దీనికి కొడంగల్లో భూములు కేటాయిస్తున్నారని ఈడీకి ఫిర్యాదులు కూడా పోయినాయి. ముఖ్యమంత్రి సొంత అల్లుడికి కొడంగల్లో భూములు, అంటే ఫార్మా కంపెనీ అని మన రోజు లగచర్ల బాధితులు వాళ్ళు వీళ్ళు లొల్లి పెట్టుకుంటారు చూడు, గాలు లేగిది. మరి ముఖ్యమంత్రి గారికి సంబంధించిన ఇంకొక విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి వియంకుడు అయ్యో వెంకటరెడ్డికి సంబంధించి ఉన్నాడు కదా, ఆయనకు నెక్సన్ ఫీడ్ లిమిటెడ్ దివాలా తీస్తే ఉద్దదీపనం కింద ఇగో 213.57 కోట్ల సాయం చేసింది మోడీ సర్కార్. మరి నేను కూడా లాస్ట్లే ఉన్నా, ఏ దీపం కింద పెడదాం? చెట్టు కింద దీపం పెడదామా, బదట్ల దీపం పెడదామా? ఇస్తావా నాకు 213 కోట్లు? ఇస్తావా నాకు? నాది కూడా బిజినెసే కదా. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అంటే ప్రజలకు చెప్పాలి కదా, జీతాలు ఇవ్వాలి. ఇస్తావా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిజీ? అంటే స్వార్థపూరితంగా గిన్ని తప్పులు పెట్టుకొని ఇవన్నీ పక్కన పెట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, నేను కేటీఆర్ని అరెస్ట్ చేస్తా అని వాళ్ళు చేసేదేమో మంచి పద్ధతి అట. ఈయన ప్రజల పక్షాన పాపం పిల్లగాడు పోరాటం చేస్తా అంటే ఈయనను పట్టుకొని పూర్తి స్థాయిలో కూడా అరెస్ట్ చేయాలని నిన్న పొద్దంతా హైడ్రామా జరిగింది. నిన్న మామూలుగా హైడ్రామా జరగలే. ఈ హైడ్రామా ఎపిసోడ్ను ఆడ ఉండి కళ్ళతో చూడలేకొచ్చినా. నేను చెప్తున్నా కదా, ఏసీబీకి సంబంధించిన విచారణకు హాజరైనప్పటి నుండి బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు నరాలు తెగే అంత ఉత్కంఠ. ఇటు మరోవైపు అసలు ఏం తప్పు చేసిండ్రా బై కేటీఆర్ని అరెస్ట్ చేస్తున్నారు, అరే ఎవరు అడిగితే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని తెలంగాణ ప్రాంత బిడ్డలు గగ్గోలు పెడుతున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? మా ముఖ్యమంత్రి గారు మంచి పరిపాలన చేయాలని కోరుకుంటా. నేను ఇప్పటికే కోరుకుంటున్నా. స్టిల్ 2028 వరకు నువ్వే ముఖ్యమంత్రి.
నిన్న ఎవడన్నా తీస్తే నేనే అడ్డమండి దండం పెట్టి కాలు మొక్కి తీసుకొచ్చి నిన్నే ముఖ్యమంత్రి చేస్తా కానీ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం ఇక్కడి ప్రజల కోసం ఈ ప్రాంత అభివృద్ధి కోసం జర పాటుపడు. నీకు ఉద్యమంతో సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా జరిగిందో చూసినావు కానీ మా మీదనే తుపాకులు పెట్టొచ్చినావు. కరీంనగర్కు తుపాకీ పట్టుకొని వచ్చినావు. యాదున్నదో లేదో బయలుదేరినావు అన్నాడు. నాకు గుర్తున్నది, నేను చూసిన ఉద్యమంలో ఉన్నా కాబట్టి. సో నేనేమంటున్నానంటే ముఖ్యమంత్రి గారు కేటీఆర్ని అరెస్ట్ చేస్తా, కవితను అరెస్ట్ చేస్తా, హరీష్ రావును అరెస్ట్ చేస్తా, ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తా, ఈ అరెస్టులు కాదు. రేవంత్ రెడ్డి వచ్చిండు పలానా జిల్లాను బాగు చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు ఇగో విద్యను బాగు చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు వైద్యాన్ని బాగు చేసిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు నీళ్ళు ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు. గిట్లా చెప్పుకోవాలి. ఈ చెప్పుకోవడానికి ఏమైనా ఉన్నాయా? 365 రోజులు అయిపోయాయి నీ పాపన. అంటే పాపం అయిపోయింది మనది. 360 ఓటేసిన పాపం అయిపోయింది. 365 రోజులలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏమన్నా చేసిలా అంటే ఏం చేయలే. కానీ 134,000 కోట్ల రూపాయలు మాత్రం అప్పైంది. ఏడు పోయినాయా పైసలన్నీ? ఎవరి జేబులకు పోయినాయా? ఎవరు తిన్నారా పైసలకు సంబంధించి? ఇప్పటికేమన్నా సమాధానం ఉందా? 134,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఏం చేసిలా పైసలు? ఒక శ్వేతపత్రం రిలీజ్ చేస్తావా? ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా నువ్వు మార్చింది నిజం కాదా? 134,000 కోట్ల రూపాయల అప్పులు చేసింది ఎవరు? ఏం చేసినావు? ఒక రాయి, ఒక పునాది రాయి అని వేసినావు తీసుకుపోయి తెలంగాణలో ఎక్కడన్నా? వేయలే. ఈ 365 రోజులు తెలంగాణ రాష్ట్రం అయితే 365 రోజులలో కనీసం కూట్లరా ఏట్లరా ఏ రాయి తీయకపోతే ఏం చేసినావు ఆ పైసలు? 134,000 కోట్ల రూపాయలు అప్పు చేసిండండి ఓన్లీ ఒక్క సంవత్సరంలో. ఆనాడు కుక్కలోరినట్టు వరుతుంది కదా కేసీఆర్ అప్పుల పాలు చేసిళ్ళు. ఇప్పుడు మీరు చేస్తున్నదేంది? మీరు చేస్తున్నదేంది? చానత్తానై అన్ని మింగుతానా తర్వాత చెప్తా. ఇక చూడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు చేసేదేదో ఈ పని. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే నిన్న బాధాకరమైన విషయం అండి. అరే జర్నలిజం అంటే ఇంత సులుకన్నా నాకు అర్థం కాదు. గీడ చూడుర్రా ఎవలా వీళ్ళు? డీజీపీ గారు ఏది డీజీపీ గారు? సార్ డీజీపీ గారు ఏంది సార్ ఇది? భారత రాజ్యాంగమే కదా సార్? ఇగో కనబడతలేదా? ఇగో దగ్గర చెప్తాను కనబడదా సార్? భారత రాజ్యాంగమే కదా సార్? సార్ గిది ఏంది సార్? నాకు అర్థం కాలే. గిది ఏంది సార్? గిడ ఒకసారి నాకు ఒక చిన్న విషయాన్ని చెప్పరా సార్? డీజీపీ గారు పోలీసు వ్యవస్థ మొత్తం సమాధానం చెప్పాలి. సరే మీరు మా కుటుంబాలు మా వ్యవసాయ కుటుంబాల నుండే వచ్చిళ్ళు కాదంటలేం, కానీ ఒంటి మీద యూనిఫామ్ ఉన్నంత మాత్రాన అదేమో పూర్తి స్థాయిలో ఉన్నట్టు కాదు. ఇదే పోలీసు వ్యవస్థ మీద పోరాటం చేసినాం. మీరు మా మీద అనేక రకాల కేసులు చేసిళ్ళు, లాఠీ చార్జీ చేసిళ్ళు, మా మీద పెప్పర్ గ్యాస్ సంబంధించి టియర్ గ్యాస్లు మన్ను మసాను ప్రయోగించిళ్ళు. తెలంగాణ ఉద్యమంలో అన్నీ ఆదుకున్నాయి ఈ బుర్రకు సంబంధించి. నేనేమంటున్నానంటే గిదేంది ఒక్కసారి చెప్పవా? గిదేంది చెప్పు. ఇప్పుడు రాష్ట్ర అదేంది ఉమెన్ కమిషన్ ఏదో ఉంటుంది కదా మహిళలకు సంబంధించిన కమిషన్, శారదా మేడమే కదా? శారదా మేడం గారు, మేడం దయచేసి దండం పెడుతున్నా. మీరు ఉన్నారని నాకు తెలుసు, మీరు మంచిగా చేస్తారు అని తెలుసు, మీ మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. గీ పోలీస్ సారు గీ మహిళా జర్నలిస్టు భుజం మీద చేయి బట్టి ఇట్లా గుంజుతున్నాడు కదా, అది ఏంది అంటున్నా నేను. అది ఏంది అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి సమాధానం చెప్పు అంటున్నా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలవాలి. ఇక్కడ పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ జరుగుతున్న పరిణామం కూడా అందరికీ తెలవాల్సిన అవసరం ఆవశ్యకత ఉంటుంది కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా పోలీసు ఒక మహిళా జర్నలిస్టు భుజం పట్టుకొని ఇట్లా గుంజుతున్నాడండి. ఇలా ఏం రాసి ఉన్నదండి? ఇలా ఏమన్నా రాసి ఉన్నదా అండి? ఇలా ఎక్కడన్నా రాసి ఉన్నదా పోలీసులు మహిళల పట్ల దురుసుగా ప్రవర్తించవాలనని? లేకపోతే పోలీసులకు సంబంధించి పూర్తి స్థాయిలో మరి ఇక్కడ మహిళా కానిస్టేబుల్ ఉంటారు కదా వాళ్ళందరూ ఏమైపోయారు? ఈ ఈయన ఎస్ఐఓ మరి ఏందో అయినా నాకు తెలియదు. ఈ పోలీస్ శాఖ అంటేనే నాకు పెద్ద పట్టింపు ఉండదు, అది నాకు ఇష్టం లేని శాఖ. కానీ ఈ శాఖకు సంబంధించి ఇక చూడురి భుజం పట్టుకొని ఇట్లా గుంజుతున్నారు. ఏంది ఏ రైట్ ఉన్నది? ఉమెన్ కమిషన్ ఎక్కడ ఉంది? శారదా గారు మేడం ఏడున్నారు మేడం? దీని మీద స్పందించి ఈయనను సర్వీస్లోకి వెళ్ళి రిమూవ్ చేస్తారా, సస్పెండ్ చేస్తారా? జర్నలిస్టులు అంటే తెలంగాణ అంత చులకన కనబడుతుందా? అరే భయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిందే జర్నలిస్టులు, మీ కాంగ్రెస్ నాయకులు కాదు. ఎవ్వడు పని చేయలే, బాగా చెప్తే చెప్తున్నా, ఎవ్వడు పని చేయలే, మేమే పని చేసినాం. నేను తీసుకొస్తా మీకు తెలంగాణ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫోటోలో ఫ్లెక్సీ ఉన్నది కదా వాళ్ళే తీసుకొచ్చారు, ఇంకెవ్వరు తీసుకురాలే. ఏందోనట మహిళా జర్నలిస్టుల మీద ఇక చూడ్రి పోలీసుల అత్యుత్సాహం. మహిళా రిపోర్టర్ భుజంపై చేయి వేసిన పోలీసు జర్నలిస్టులపై దాడి ఎందుకని కేటీఆర్ ఆగ్రహం. ఏసీబీ ఆఫీస్ దగ్గర పోలీసుల దుస్తురు ప్రవర్తన. ఇంతకంటే దారుణం ఇంతకంటే ఘోరమే ఉంటుంది. అరే మేము కవరేజ్ చేయాలి, కవరేజ్ చేయకపోతే మీరెక్కడ ఉంటారు? మీ గురించి వార్త చేయకపోతే మీ మోకాలు తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుస్తాయా? ఎవరు నువ్వు అంటారు? ఏ బాబు పక్కసారి లే అంటారు. ఇంటికాక అదేంటి రోడ్డు మీద కుక్కలు ఉంటాయి కదా, అవి బయట ఇంట్లో కట్ల అన్నట్టు మీరు కూడా కట్ల నడురు ఇక్కడ నుండి అంటాం. మేము జూ పెడితేనే మీ ముఖాలకు తెలివి, మేము జూ పెడితేనే మీకు అందం, మేము జూ పెడితేనే మీకు అన్ని తెలుస్తాయి. నేను అనుకుంటురేమో
మా మహిళా జర్నలిస్టుల పట్ల ఇంత అత్యుత్సాహంగా ఇంత గలీజ్గా వ్యవహరిస్తే ఇక ఏమనాలి? మరి వీళ్ళ మీద కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తావా? నేను వార్తలు చదువుతా అంటే మనోభావాలు దెబ్బతిన్నాయి ఇంకేమంటారు కదా, ఆడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తారు. మరి నాకు కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, డీజీపీనే తీసేయమంట. మొత్తం పోలీస్ శాఖ తెలంగాణ అవసరమే లేదంట. నేను అవసరమైతే మా రక్షణకు మా ఆయుధాలు మేమే తయారు చేసుకుని మేమన్నా మా రాష్ట్రంలో మేము ఉంటాం. మా దాంట్లో తెలంగాణ ప్రాంత బిడ్డలు మంచోళ్ళు, వాళ్ళు చెప్తే వింటారు, ఏం గొడవలకు అట్లా పోరు. ఆ కల్తీలు బయట నుండి వచ్చిన ఏమన్నా కల్తీలకు సంబంధించి లేకపోతే ఏంది హిప్నాటిజం చేస్తే తప్ప మా వాళ్ళు అట్లా చేస్తారు. కానీ మా వాళ్ళు మంచోళ్ళు, చాలా మంచోళ్ళు. ఇక చూడు మరి దీని మీద ఎలాంటి ఉమెన్ కమిషన్ దీని మీద ఏమన్నా చర్యలు తీసుకుంటుందా, లేకపోతే రాష్ట్ర పోలీసులకు సంబంధించి డీజీపీ గారు దీని మీద ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్తారా, లేకపోతే ఆయనను సస్పెండ్ చేస్తారా? మహిళా జర్నలిస్టుల మీద భుజం మీద చేయమని ఎవరు చెప్పిర్రు? ఈ చేయేసుడు ఏంది, ఈ కథ ఏంది, ఈ పోలీసులు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు ఒకసారి తెలుసుకోరు. పోలీసు వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం ఉంది, వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నా పేద బడుగు బలహీన వర్గాలు మధ్యతరగతి కుటుంబాల నుండి వచ్చి ఈరోజు కాకి యూనిఫామ్ వేసుకుని రాష్ట్రానికి రక్షణగా ఉండాలని వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. కానీ అక్కడక్కడికి ఇలాంటి రాజకీయ నాయకుల చేతులలో కీలుబొమ్మలుగా మారిన వ్యక్తులు కొంతమంది ఉంటారు. ఇగో గిట్లా వ్యవహరిస్తారు. నేను ఈయన అంటలేను, ఇలాంటి సంఘటనలు చెప్తున్నా. మరి ఇప్పుడు ఏం చేస్తారు, దీని మీద ఏ కేసు తీసుకుంటారు అనేది నాకు చెప్పాలి. దీని గురించి నాకు చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే పోలీసు వ్యవస్థ క్షమాపణ చెప్తుందా లేదా అనేది కూడా మేము వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటు ఏసీపీ కోర్టులో రేవంత్ రెడ్డి పాస్పోర్ట్ ఓటుకు నోటు కేసులో A1గా రేవంత్ రెడ్డి 10 ఏళ్ల క్రితం నాంపల్లి ఏసీపీ కోర్టు జమ. అప్పటి నుంచి అక్కడే పాస్పోర్ట్. విదేశాలకు వెళ్లే ప్రతిసారి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని వెళ్తున్న రేవంత్ రెడ్డి ఈ నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు సీఎం 50,000 పూచికత్తుతో పాస్పోర్టు జారీ చేసిన కోర్టు పర్యటన ముగిసిన వెంటనే మళ్ళీ కోర్టుకు సరెండర్ చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇగో ఇంత మన భారతదేశంలోనే అత్యంత క్రిమినల్ కేసులున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. మొన్ననే ఏదో సర్వే చెప్పింది కదా. ఇక దాంతోపాటుగా ఇంకొక విషయం ఏందో తెలుసా, తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలవాల్సిన విషయం ఏంటి అంటే, ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా ఇంకొక విషయాన్ని కూడా చూడాలి. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరిగిన ఈ అంశంలో కూడా మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి పర్యటన కూడా క్యాన్సిల్ అయింది అనేది నాకు తెలిసిన విషయం. పూర్తి స్థాయిలో ఒకసారి చెప్తా మా ముఖ్యమంత్రి పర్యటన క్యాన్సిల్ అయింది. ఎందుకంటే వీళ్ళది ఢిల్లీలో ఆఫీస్ ఓపెన్ అవుతుందండి. ఈ ఆఫీస్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా కూడా ఈయన ఉండాలి. క్యాన్సిల్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి ఆస్ట్రేలియా పర్యటన రద్దు. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 14, 15, 16 తేదీలలో ఢిల్లీలో జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పోవాలి. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా పర్యటన రద్దు చేసుకున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం ఢిల్లీ నుంచి సింగపూర్ వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి రేపటి నుంచి రేవంత్ రెడ్డి తిరుమల పర్యటన కూడా రద్దయినట్టుగా సమాచారం అంటూ కూడా చెప్పారు. అయితే ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి సుశీల మన రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా, ఢిల్లీలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాడా? ఆయన పర్యటన కూడా రద్దయింది అంటే ఇంతకంటే లాజిక్ ఇంకేముంటుందండి? ఆయన 14, 15, 16 రాష్ట్రంలో పెట్టుబడులు పారిశ్రామిక అది ఇది అని చెప్పేసి ఊదరగొట్టు ఉపన్యాసాలు ఇచ్చారు కదా. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ కోసం మరి పర్యటన రద్దు చేసుకున్నాడు. ఇప్పుడు ఏమందో చెప్పురు, ఇప్పుడు ఏమందో మీరే చెప్పురు. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు మీరే చెప్పురు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. మరి రాష్ట్రం కోసం పోతున్నారా లేకపోతే మీ వ్యక్తిగతంగా మీ యొక్క పార్టీ ఆఫీస్ కోసమే పోతున్నారా అనేది చెప్పాల్సిన అవసరం ఎంతైనా. ఇక పాస్పోర్ట్ కాదు, నిన్న ఏసీపీ ఆఫీస్లో ఓటుకు నోటు ఉన్నది కదా, ఆ బ్యాగ్ కూడా అక్కడనే ఉన్నదట. చిట్చాట్ల మొత్తం ఆడ అంటే అంతా ఆ సోషల్ మీడియాలో కనబడ్డది నా వార్త. అది నిజమా కాదా నాకు తెలియదు, కానీ వార్త అయితే చెక్కర్లు కొడుతున్నది. అది మీరు అందరూ కూడా చూడాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. ఇక వైబ్ కావాలంటే సినిమాలు బంద్ చేయి, కళ్ళు కాంపౌండ్ మాంసం దుకాణాలు పెట్టుకో, తెలంగాణ కల్చర్ను అవమానించారని మండిపాటు. ఇక్కడ వైబ్ లేకుంటే రేట్లు ఎందుకు పెంచుతున్నావు, దిల్ రాజుకు ఎమ్మెల్సీ దేశపతి వార్నింగ్ అంటూ కూడా చెప్పినాం. ఈ విషయంలో కోర్టు ఒక సంచలనమైన అంశాన్ని ఇచ్చిందని నాకు బాగా గుర్తుంది. కోర్టు ఏమన్నదంటే, కోర్టు నిన్న లొల్లి పెట్టింది. కోర్టు ఏమన్నది అనేది కూడా ఇగో నాకు అర్థం కాని విషయం ఏమవుతుందండి. భారతదేశ ప్రజలారా, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, తెలుగు ప్రజలారా, 3 గంటల సినిమా కాదన్నా, నిరంతరం నువ్వు పొద్దుగాల లేచినప్పటి నుండి బుక్కడి బువ్వ కోసం, పొట్టకూటి కోసం, ఈ జానడు పొట్ట కోసం నువ్వు పడుతున్న కష్టాలే ఒక సినిమా కదా. నిన్ను కన్నా తల్లిదండ్రులు, నవమాసాలు మోసిన తల్లిదండ్రులు పడుతున్న కష్టాలు కనబడతలేవా? నీ తోడబుట్టినోళ్ళు ఆపద కోసం అల్లాడబడుతున్నప్పుడు కనబడతలేవా? ఈ సినిమాలకు పోయి ఇక్కడికి పోతేనే మనం బాగుపడతాం. ఒకసారి ఆలోచించుర్రి. ఈ సినిమా అనేది ఒక వ్యాపారం, గుర్తుపెట్టుకోర్రి. నేను ఆ ఫ్యాన్ ఏది ఈ హీరోకు ఫ్యాను ఆ హీరోకు ఫ్యాన్ కాదు. మీకు ఒక ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలకు ఫ్యాన్స్ ఉంటారో తప్పులేదు, అభిమానించడం తప్ప. అంతకంటే ఓవర్ అయితే మీకు మానసిక వ్యాధి ఉన్నట్టు. దాని పేరు ఏదో సిండ్రోమ్ అనేది, దాని పేరు పెద్దగానే ఉంటుంది. నేను చెప్తున్నా కదా. ఇక చూడు, అర్ధరాత్రి సినిమా షోలా, ఇది మానవ హక్కుల ఉల్లంఘనే. అవును, ఖచ్చితంగా అవుతుంది. పడుకోవద్దా? మనిషి నిద్రా వ్యవస్థ అనేది కొంత ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా పడుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా.
అంటే ఇక చూడుర్రి 15 నిమిషాల గ్యాప్లో షోలు వేస్తే ప్రేక్షకులు ఎలా వెళ్తారు? ఇష్టాన్ రీతిన సినిమా ప్రదర్శన కరెక్ట్ కాదని వ్యాఖ్య. గేమ్ చేంజర్కు తెల్లవారుజామున షోలకు పర్మిషన్పై పిటిషన్లు, విచారణ రేటుకి వాయిదా అంటూ కూడా చూసిరు కదా. ఒకసారి దీన్ని షో మొత్తం చదవాలి మనం, ఎందుకంటే ఇది అందరి ఇగో చూడుర్రి. అర్ధరాత్రి ఏమి సినిమాలు దిత్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా. ఎట్లుంటాయి తెలుసా వీళ్ళ సినిమాలు? అంటావా మామ అంటావా మామ అంటారు. ఆనాడు ఎట్లుండే? ఎవడి పాలైందిరో తెలంగాణ అని ఉండే. అంతకుముందే జై బోలో తెలంగాణ, అంతకుముందేనే పల్లె పాటలు ఎంత అందంగా ఉండే, జానపద పాటలు అవన్నీ పోయినాయి. ఇలా అంటావా, కన్ను కొట్టినవా, కన్ను గిల్లినవా, లేకపోతే తొడపాశం పెట్టినవా, గిల్లినవా గల్లిన గిదే సినిమాలు. ఇవాళ ఏమీ లేదు. ఆనాడు నిండు వస్త్రంతోనే అలంకరించిన తెలంగాణ తల్లి రూపం లెక్క ఉండే నా తెలంగాణ ఆడబిడ్డలు. కానీ ఈరోజు సినిమాలలో ఎట్లున్నాయి పొట్టి పొట్టి బట్టలు, ఆ కథలు ఏందో, ఆ లక్షణం ఏందో నాకు ఇప్పటికే అర్థం కాదు. ఆ విషయ సంస్కృతి ఏందో నాకు అర్థం కాదు. ఈ సంస్కృతి కాస్త పాశ్చాత్య దేశాలకు వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో చీడ కట్టుకొని మంచిగా అలంకరించుకొని అద్భుతంగా మహిళలు కనబడుతున్నారు. ఇక్కడ ఈ సినిమాల ప్రభావం ఏం పాడో నాకు తెలియదు కానీ ఆగమైపోతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఈ అర్ధరాత్రి వరకు ఈ షోలే 3 గంటల సినిమాలు చూద్దాం. ఇప్పుడు ఒక దాంట్లోనేమో స్మగ్లింగ్ అంటారు, ఒక దాంట్లోనేమో మర్డర్లు చేస్తారు, ఒక దాంట్లోనేమో పైసల దొంగతనాలు, ఇంకొక దాంట్లోనేమో రేపులు మన్ను మశానం ఉంటాయి. ఏం మెసేజ్ ఇస్తారు ఈ సినిమాలు? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. సినిమా అనేది వ్యాపారం. రూపాయి పెట్టాలి. మీరు ఆన్లైన్ గేమ్లు ఆడతారు కదా, వస్తే జాక్పాట్ లేకపోతే మొత్తం పోతాయి అంటారు కదా. మీరు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు చూసి చాలా కుటుంబాలు ఆగమైపోయినాయి, గుర్తున్నదా? అలాంటి బెట్టింగ్ యాప్లకు సరిగ్గా కాస్త దగ్గరున్నదే ఈ సినిమా. నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని మానసికంగా వీళ్ళని ఫిక్స్ చేస్తారు. ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా మీరు చూడొచ్చు ఒకసారి. సినిమా ప్రదర్శనకు వేలాపాలా ఉండదా? ఆఖరికి ఓటలు ఆయన రోడ్డు మీద బండి పెట్టుకుంటాడు, 11 అవుతుందండి. చివరికి ఆయన చదువుకోవాలి కదా, 11 వరకు టైం ఉంటుంది. ఆ గ్యాస్ సిలిండర్ తీయాలి, ఆ బోళ్ళు తోముకోవాలి, అవన్నీ ఉండాలి, నార్గీల బండి. దానికి 1 నిమిషం ఆలస్యం అయితే ఇక మా వాళ్ళకు శివతాండవం చేస్తారు మా అధికారులు. ఓ కొడుక, దాని గురించి కనుక మీరు చూస్తే ఇక నాకు తెలిసి అందరు దేవతలు ఊనుతారు వీళ్ళకు. అట్లుంటుంది. కానీ వీళ్ళకి అర్ధరాత్రి వాళ్ళకి షో ఇవన్నీ అయ్యే జాగిరా. నాకు అర్థం కాదు సినిమాలు అర్ధరాత్రి ఏంది వేసేది సినిమాలు? ఎక్కడిది? మనిషి మానవ హక్కుల ఉల్లంఘన కదా ఇది. మనిషి నిద్రపోవాలి కదా, దానికంటూ కొంత సమయం ఉంటుంది కదా. ఒకసారి చూడుర్రి, మొన్న అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి చెప్పిండు బెనిఫిట్ షోలు ఉండే, లొట్ట పీస్ ఉండే. ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చెప్పిన మాట మీద నువ్వే నిలకబడకపోతే నువ్వే ముఖ్యమంత్రి అంటున్నా నేను. రాజీనామా చెయ్యి రాజీనామా చేయరాకపోతే నన్ను విలువు. నేను రాజీనామా లేఖను మంచిగా తెలుగులో మంచిగా నీట్గా రాసిస్తా, నువ్వు సంతకం పెట్టు చాలు. నీ మాట మీద నువ్వే నిలబడని ముఖ్యమంత్రి, ఇక మాకెందుకు? నువ్వు మాట మీద నిలబడితే మనం మాట్లాడుకుందాం. అసెంబ్లీలో ఒక మాట, ఇక్కడ ఒక మాటనా? ఇదేంది? సినిమాల ప్రదర్శనకు వేలపాలా ఉండదా? ఎప్పుడు పడితే అప్పుడు సినిమాల షోలు ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేసింది. దిల్ రాజు నిర్మాతగా శంకర్ దర్శకత్వంలో హీరో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ సినిమా తెల్లవారుజామున 4:30 షోకు అనుమతిస్తూ హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రవి గుప్తా ఇచ్చిన మెమోలను సవాల్ చేస్తూ 2 పిటిషన్లు దాకా. వీటిని గురువారం జస్టిస్ విజయసేన్ రెడ్డి విచారించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రెగ్యులరైజేషన్ రూల్స్ 1970 సినిమా గైడ్లైన్స్ షరతులకు విరుద్ధమని తెలిపింది. అర్ధరాత్రి అపరాత్రి అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు సినిమా షోలకు అనుమతి ఇవ్వడం మానవ హక్కుల ఉల్లంఘన అవుతుందని అభిప్రాయం. రాత్రిపూట నిద్రపోవాలని, ఇది ఆరోగ్య కోణంలో మానవ హక్కుల కిందికే వస్తుందని తెలిపింది. అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లవారుజామున 16 ఏళ్ల లోపు వాళ్ళను అనుమతి ఇవ్వడం సబబు కాదని వ్యాఖ్యానించారు. ఓ షో తర్వాత మరో షోకి మధ్య పావుగంట మాత్రమే సమయం ఉంటే థియేటర్లోకి వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు ఆ టైంలో ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అలాంటి సమయాలలో తొక్కిసలాట జరుగుతాయని, పుష్ప 2 సినిమా సమయంలో సంధ్యా థియేటర్ వద్ద తిరుపతిలో జరిగిన సంఘటన ఆవేదన కలిగించిందని, పాపులర్ ఫిలిం స్టార్ నటించిన సినిమాను నెల రోజుల పాటు చూసేందుకు జనం వస్తారని, ఒక్కరోజు అనేక షోలు ఎందుకు ప్రదర్శించాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో సినిమా షోలకు ఈ దిల్ రాజు పుట్టింది తెలంగాణలో, పుట్టింది పెరిగింది మొత్తం నీళ్ళన్నీ, కానీ మావాడు మా తెలంగాణలోనే తిడతాడు. ఆ పొదలలో ఓదమా తుప్పలలో ఓదమా అంటాడు మన ఏది స్టేజ్ మీద. ఇక ఇంకో ఆమె యాంకర్ ఉంటుంది, ఆమె హిందువుల మనోభావాలు ఇస్తారు. వాళ్ళట శ్రీరామచంద్రులట, మళ్ళీ నా తప్పైంది క్షమించమని అని చెప్తుంది ఆమె. ఆ మహిళ శ్రీముఖి ఏం పేరు. మరి మన ఇప్పుడు మా ఉమెన్ కమిషన్ దాని మీద చర్యలు తీసుకోవాలి. నిజానికి మా మనోభావాలను దెబ్బతీసింది ఆమె, మా హిందువుల మనోభావాలను దెబ్బతీసింది. నేను హిందువునే క్షమాపణ చెప్తాను అడుతుందా? మీ ఇష్టమా? పొదలలో ఓదమా తుప్పలలో ఓదమా అంటాడు. కళ్ళు తాగుతాం, అది తాగుతాం, ఇది తాగుతాం, ఉంటాం అని. అరే ఈ తెలంగాణ చరిత్ర తెలుసారా భయ్ నీకు? ఏ చాకలైలమ్మ కనబడతలేదా? దొడ్డి కమరయ్య కనబడతలేరా? రావి నారాయణ రెడ్డి కనబడతలేరా? ఈ తెలంగాణ ఉద్యమం గురించి నీకేం తెలుసు? ఇవన్నీ వద్దు మనకు. తెలంగాణ ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు అమరవీరులు కనబడతలేరా? 1969లో 600 మంది విద్యార్థులు అమరవీరులు కనబడతలేరా? కేసీఆర్ లాంటి వ్యక్తి 14 సంవత్సరాలుగా నిరాటకంకంగా ఎలాంటి విరామం లేకుండా పోరాటం చేసింది కదా, ఒక రాష్ట్రాన్ని తెచ్చింది. ఇవన్నీ కనబడతలా? తాగుతాం చేస్తాం అని చెప్తావు నువ్వు మా తెలంగాణ ఇజ్జత్ తీసుడు కాకపోతే.
ఈ సినిమాలు ఇది అంత దొంగలముట, ఇది వ్యాపారం. పోరి నాకు సంబంధం లేదు కానీ ఇది సినిమా అనేది కొంత పెద్ద వ్యాపారం. నేను చెప్తున్నా కదా, రూపాయి వస్తే వీళ్ళు రూపాయి పెడతారని 10 రూపాయలు వసూలు చేస్తారు వీళ్ళు. వీళ్ళ గురించి జర తెలుసుకోరి. వీళ్ళట సినిమాలట వైబ్ కావాలంటే అది కావాలంటే ఇది కావాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరో అంశం ఇక చూడరు. పత్తి కొనుగోలు బంద్ పెట్టండి, జిన్నింగ్ మిల్లులకు సీసీఐ ఆదేశం. సీసీఐ సూచనలతో పత్తి కొనని మిల్లర్లు 4 రోజులుగా మిల్లర్ల ముందే ట్రాక్టర్లు సర్కార్ నిర్ణయాలతో దిక్కుతోచిన స్థితిలో రైతులు బ్రతిమిలాన్న పట్టించుకొని అధికారులు సీసీఐ తీరుకు నిరసనగా అన్నదాతల ధర్నా. రైతులను బూతులు తిట్టిన పోలీసులు నీ అయ్యే జాగిరా అంటూ పోలీసుల తిట్లు, పోలీసుల తీరుపై అన్నదాతల ఆగ్రహం. కాదా పోలీసు నీ అయ్యే జాగిరా అంటే మా అయ్యే జాగిరే, మరి నీ అయ్యే జాగిరా అక్కడికి ఎవరు రమ్మన్నా? నేను నీ అయ్యే జాగిరా అక్కడికి ఎవరు రమ్మన్నారని మేము అన్నామా? అనలే కదా. మాకు అలాంటి పదాలు వస్తాయా? మేము రైతు బిడ్డలం, మేము రైతులం, మాకు అత్తయ్య. మా రైతులను ఈ దేశానికి వెన్నుముక్క అని మళ్ళీ అదే పోలీసు యూనిఫామ్ వేసుకొని మాట్లాడుతావు కదా. నీ అయ్యే జాగిరా అంటే నువ్వు వచ్చింది కూడా రైతు బిడ్డే కదా, రైతుకే కదా. మీ నాయన ఉద్యోగం చేయొచ్చు, వాళ్ళ నాయన అయితే వ్యవసాయమే చేసి ఉంటాడు. సరే వాళ్ళ నాయన ఉద్యోగం చేసిన వాళ్ళ నాయన వ్యవసాయం చేసే ఉంటాడు కదా. మీ తాతలు ముత్తాతలు అయితే వ్యవసాయం చేసి ఉండవు. రైతులను గౌరవించు, లేకపోతే నీ ఉద్యోగానికి రాజీనామా చేయి. ఇగో రైతుల పరిస్థితికి ఇట్లున్నది. నేను రుణమాఫీ చేస్తా, రైతు భరోసా ఇస్తా, రైతు బీమా ఇస్తా, ఇది కాదు పండించిన పంటనే కొనని దిక్కుమల ప్రభుత్వం. ఈ ప్రభుత్వాల గురించి మనం మాట్లాడుకోవాలి. మళ్ళీ ఈ శుద్ధ ప్రభుత్వాల గురించి ఇక చూడరి. ఇక గీ కథ ఏందో చెప్పకపోతే నాకు అయ్యా ముఖ్యమంత్రి. ఇసుక ఆసురులు, ఇసుక బకాసురులు, ఇంకా చెప్పాలంటే ఇసుక బుక్కుతారు వీళ్ళు అన్నం కర్రీలు ఇవన్నీ వేసుకుంది. ఇసుక పొద్దుగా లేవగానే టిఫిన్ ఇసుక, తర్వాత మధ్యాహ్నం అల్లనే ఇంతంత నీళ్ళు పోసుకొని అదే ఇసుక బుక్తారు, రాత్రి కూడా గదే బుక్తారు. గట్ల అయిపోయింది ఈ తెలంగాణ. ఇసుక బుక్తున్నారండి, అంటే తింటున్నారని కాదు, డబ్బుల కట్టలు అట్లా సంపాదిస్తున్నారు ఇసుక పేరుతోని. ఇక చూడుర్రి, అధికారికంగా సర్కార్కు దక్కేది కేవలం 1400 కోట్లుగా అంచనా. కానీ క్యూబిక్ మీటర్కు 336.39 చెల్లింపు. దోచుకునేది ఎంత మరి? ఎప్పుడు లేని డ్రైడ్రింగ్ విధానం అమలు. గుజరాత్ కంపెనీకి కాంట్రాక్టు కట్టబెట్టేది. ఇలా ఒక కీలకమైన మంత్రి ఉన్నాడు కాంగ్రెస్ పార్టీకి. ఆయన దీని సంగతి చెప్తావు. 3 ప్రాజెక్టులలో అంచనాలు ఏవీ లేకుండానే పొడికెతీత. నిజంగా స్టీల్ నిండిన ప్రాజెక్టులన్నింటినీ కూడా వదిలి ఉన్న ఇసుక ఎల్ఎండి ఎంఎండి కడెం పైన కన్ను. 20 ఏళ్లకు ఒప్పందం, ఇప్పటికీ టెండర్లకు ఆహ్వానం. చక్రం తిప్పుతున్న కాంగ్రెస్ ముఖ్య నేత. ఇటీవల ఢిల్లీలో భేటీలో నిర్ణయం మేరకు చర్యలు. నీటి ప్రాజెక్టులలో పుడికెతీత మాటన ఇసుక దోపిడీకి ప్రభుత్వం పెద్దలు భారీ స్కెచ్ వేస్తున్నట్లుగా ఇరిగేషన్ వర్గాలలో జోరుగా చర్చ నడుస్తున్నది. వేలాది కోట్లు దోచుకునేందుకు తెరలేపుతున్నట్లుగా గుసగుసలు వినబడుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో జరిగిన పార్టీ కీలక సమావేశంలో తీసుకున్న నిర్ణయం నేపథ్యంలో గుజరాత్ కంపెనీ రాష్ట్రంలో పుడికెతీత కాంట్రాక్టులకు అప్పగించేందుకు చర్యలు తీసుకున్నారని, ఈ మేరకు ఒక ముఖ్య నేత చక్రం తిప్పుతున్నారని సమాచారం. ఎలాంటి విధి విధానాలు ఖరారు కాకుండానే పూడిక కోసం 3 ప్రాజెక్టులను ఎంపిక చేయడంతో పాటు ఏకంగా టెండర్లు ఆహ్వానించడం మీద చర్చ జరిగింది. వాళ్ళే వేస్తారు, వాళ్ళే చేస్తారు. తెలంగాణలో ఏం జరుగుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టును కూలగొట్టాలి, మేడిగడ్డ ప్రాజెక్టును కూలగొట్టాలి. వీళ్ళు చేసేదంతా గిదే, బజారు పాలు చేస్తున్నారు. అబ్బాయి ఎంత మంచి కాంగ్రెస్ అండి. ఇందిరమ్మ కాంగ్రెస్, రాజీవ్ గాంధీ, ఇందిరమ్మ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ. వాళ్ళ పరువు, వాళ్ళ ఇజ్జత్ ఎందుకు తీస్తున్నారు వీళ్ళు నాకు అర్థమైతలేదు. మీకు పరిపాలన రాకపోతే ఇంకొకరికి ఇరి, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రాకపోతే నేర్చుకోండి, సమయం ఇస్తా. మిమ్మల్ని అనద్దు ఆరోపణలు అంటే ఆప్తా కొన్ని రోజులు. 365 రోజులు అడిగిన కదా, ఓ 6 నెలలు వస్తాం మరి చేస్తారు అప్పటికైనా. ఏంది ఇది? ప్రాజెక్టులు ఉండదా తెలంగాణలో? ఏం ప్రాజెక్టులు చేస్తున్నారు మీరు? ఏం కథ? మీ టెండర్లు ఏంది? పైసలు బుక్కుడు మీద ఉన్న సోయి పరిపాలన మీద లేదా? పైసలు తినే సోయి పరిపాలన మీద లేకపోయా. పేద ప్రజలండి అల్లాడిపోతున్నారండి. కొన్ని గ్రామాలకు, గిరిజన పల్లెలలో పోతే తినడానికి తిండి లేక, తాగడానికి కనీసం నీళ్లు కూడా దొరకని దిక్కుదివాన పరిస్థితి. కట్టడానికి బట్ట లేక కూడా అవస్థపడుతున్నారు. ఉండడానికి ఇల్లు లేదు. ఇందిరమ్మ ఇల్లులు పెట్టురు. ఎన్ని లక్షల మంది కావాలంటారు? చేయడానికి ఉద్యోగం లేక నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదనే కనబడుతున్నారు. నాకు ఆ గంజాయి మత్తులో చిత్తైపోతుంటే బాధ అవుతుంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనుకున్నా. నేనేమనుకున్నా అంటే తెలంగాణ ఉద్యమంలో నా మిత్రులు చనిపోతూ ఉంటే తెలంగాణ రాష్ట్రం కోసం మా జనరేషన్ కాదు వచ్చే జనరేషన్ బాగుపడుతుంది కదా అన్నారు. ఈరోజు మా జనరేషన్ మొత్తం మత్తుకు చిత్తైపోతున్నది. బాధ అనిపిస్తుంది, బాధ అయిపోతున్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాల కల్పన లేకుండా పోయింది. 2 లక్షలు ఇస్తాం, ఎడవైనా నీ 2 లక్షల ఉద్యోగాలు. ఇగో తెలంగాణలో మొత్తం ఇసుక దోపిడి. ఇక దీని గురించి ఏం మాట్లాడాలి? ఆ మంత్రిని ఏం చేయాలి చెప్పురి? మంత్రిని రాజీనామా చేద్దామా, బట్టలిప్పి బజార్లో నిలబెడదామా దొంగ అని? ఏం చెప్దాం చెప్పురి? ఈ దొంగల సంగతికి ఇట్లుండే. ఇక దీంతో పాటు చూడురి, ఇక ఇది చూడురి, రంగారెడ్డి జిల్లాకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు భూములియం. ఫార్మా కోసం అసైన్డ్ భూములను లాక్కున్నారు. పట్టా భూములను తీసుకుంటే బతికేది ఎట్లా? రంగారెడ్డి జిల్లాలో భూమి సర్వే అడ్డగింత. కోర్టు స్టే ఇచ్చినా లెక్క చేయరా అవి అని నిలదీత. గత్యంతరం లేక వెనుదిరిగిన సర్వే అధికారులు రహస్యంగా సర్వే చేశారనే స్థానికుల ఆరోపణ.
ఏంది అంటే దీన్ని ఎట్లా చేయాలంటే నీకు భూమి ఉన్నదా కథం గుంజుకుంటాం ఇక కాంగ్రెస్ వాళ్ళు వత్తాలు పైలం పిల్లగా ఓ అన్న భూమి ఉన్నదా పైలా మరి వత్తుండు ప్రభుత్వం వస్తుంది సర్వే అంటే గుంజుకుంటుంది ఇదే తెలంగాణలో మొత్తం గిట్లనే జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే సర్వే మాటను మొత్తం తెలంగాణ భూములు గుంజుకునే పరిస్థితి తప్ప ఏం లేదు 1,34,000 కోట్ల రూపాయలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 1,34,000 కోట్ల రూపాయలు అప్పు చేసి తట్టెడు మట్టి తీయలే కానీ ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా భూములను మాత్రం కొడంగల్లో గుంజుకునుడే రామన్నపేటలో గుంజుకునుడే మూసీ కాడ అదే పని హైడ్రా కాడ అదే పని ఓ కొడుక మొత్తం భూములు గుంజుకున్నాడు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రానికి పొడిచింది ఏమీ లేదు మరి దీన్ని సంబంధించి ఏం చేద్దాం ఏమందని చెప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేమన్నా ఉంటుందా తెలంగాణ రాష్ట్ర బిడ్డలారా నీ మళ్ళీ చెప్తున్నా రేవంత్ రెడ్డే పెద్ద దోపిడీదారుడు ఇది నేను చెప్పలే బక్క జెడ్సన్ నిన్న మొన్న చెప్పిండు మరోసారి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిండు సీఎం వెంటనే పదవికి రాజీనామా చేయాలి మంత్రి పొంగిలేటి మెగా కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి కొడంగల్ ప్రాజెక్టులో క్విడ్ ప్రోకో జరిగింది పైసలు ఇచ్చిన వాళ్ళకే కాంట్రాక్టులు ఇచ్చిలు క్రిమినల్ కేసులు పెడతా సుప్రీంకోర్టు దాకా వెళ్తా బక్క జెడ్సన్ నేను చెప్పలే ఇగో ఇది రేవంత్ రెడ్డి అనే వ్యక్తే పెద్ద దోపిడీదారుడు అంటూ కూడా బక్క జెడ్సన్ చెప్పిండు గిన్ని క్విడ్ ప్రోకో పెట్టుకొని ఏమన్నంటే కేటీఆర్ ఏం అరెస్ట్ చేస్తారు ఆయనను చదువుకున్న పిల్లగాడు ఏది ఆ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ వస్తే అద్భుతంగా అనర్గళంగా భాష మాట్లాడి మన సత్తా ఏందో చూపించిండు ఈ రాష్ట్రానికి లగచర్ల బాధితులకు అండగా నిలిచిండు ఆయన హైడ్రాకు అండగా నిలిచిండు మూసీకి అండగా నిలిచిండు భూములు పోతున్నాయంటే నిలబడి కలబడి కొట్లాడిండు జర్నలిస్టులకు ఆపదత్తే ఆదుకున్నాడు రైతుల కోసం నిలబడ్డాడు దాంతోపాటు అనేక మందికి అండగా నిలిచిన ఈయనను అరెస్ట్ చేస్తా అని పొద్దున్న నుండి రాత్రి దాకా కేటీఆర్ రేవంత్ రెడ్డి జపం ఇట్లనే ఉన్నది కాంగ్రెస్ పార్టీ జపం రేవంత్ రెడ్డిని ఏది కేటీఆర్ని అరెస్ట్ చేయాలి కేటీఆర్ పడుకున్నాక నిద్ర లేపిన కేటీఆర్ అరెస్ట్ అయ్యిందా ఇగో ఇట్లా అయిపోయి వాళ్ళు జపం చేస్తాడు తప్ప ఏం లేదు ఏం తప్పు చేసిండని 6 గ్యారెంటీలు అడిగినందుక 13 అంశాలు నెరవేర్చమన్నందుక 420 హామీలు నెరవేర్చమన్నందుక హైడ్రా బాధితులకు న్యాయం చేయమన్నందుక మూసీ బాధితులకు న్యాయం చేయమన్నందుక లగచర్ల బాధితులకు అండగా నిలిచినందుక దేనికి జర్నలిస్టులకు అండగా నిలిచినందుక దేనికి అరెస్ట్ చేయాలని ఒకసారి సమాధానం చెప్పారు తెలంగాణ ప్రాంత బిడ్డలా మీరు మళ్ళీ ఆలోచించండి వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి క్షణం నేను మళ్ళీ చెప్తున్నా ఈ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా ఈ భారత రాజ్యాంగం సాక్షి చెప్తున్నా వైఆర్టీవీ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం వచ్చింది తెలంగాణలో మరో ఉద్యమం అవసరమని చెప్పిన ఆనాటి మాటల కోసం వచ్చింది ఈ వైఆర్టీవీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పోరాటం చేస్తుంది నేను అప్పుడు పోరాటం చేసినా ఇప్పుడు పోరాటం చేసిన నేను పోరాటం చేసే వ్యక్తిని నేను ప్రశ్నించే వ్యక్తిని ఒక్కరోజు పూర్తి స్థాయిలో నీతి నిజాయితీగా వార్త చదవకపోయినా ఆ రోజే నేను వైఆర్టీవీని బంద్ చేస్తాను నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో వైఆర్టీవీ తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఒక మధ్యతరగతి రైతు బిడ్డ కొడుకును కాబట్టి చెప్తున్నా ఇక్కడ పూర్తి స్థాయిలో ప్రజల కోసం మాత్రమే ఈ వైఆర్టీవీ వచ్చింది మీకు నేను చెప్పేది ఒకటే అన్న వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ లైక్ చేయండి ఎందుకంటే ఈ ఛానల్ మీద కుట్రపూరితమంగా రిపోర్ట్లు కొడుతున్నారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి వైఆర్టీవీ ఎప్పుడు ప్రజల కోసం ప్రజల పక్షాన నిల్చుంటుంది ప్రజలే లక్ష్యంగా వాళ్ళ సమస్యలే ఎజెండాగా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాయి ప్రభుత్వానికి భయపడేది లేదు ప్రభుత్వం అనేది మేము ఏర్పాటు చేసిన ప్రభుత్వాన్ని కూల్చేయడం పెద్ద కథనా ఇటుక కట్టి ఇల్లు కట్టుకున్నదానే బుల్డోజర్లు పెట్టి వీళ్ళు తీసుకొస్తారు దానికంటే పెద్ద ముఖ్యమంత్రి పదవిని దించడం కానీ మేము ఓటర్లను ఈ రాష్ట్ర ప్రజలను గౌరవించి 2028 వరకు మీరే ఉండాలి కానీ మంచే చేయాలని ఆశిస్తున్నాం కేసులు పెడతాం జైళ్ళలో ఎత్తాం అంటే ఇవి కొత్తేమీ కాదు తెలంగాణ ఉద్యమంలో జైలుకు పోయి ఉన్నాం అక్కడనే సగం ముసలోళ్ళమైనా ఇంకా మీరు చేసేదే ఉంటుందా నాకు అర్థం కాదు ఇకనైనా వైఆర్టీవీకి సంబంధించి పూర్తిగా సపోర్ట్ చేయండి